కొరింథీ పత్రికలో 18వ వచనం నుండి ఈరోజు ధ్యానించిపోతాం. కృష్ణ వారంలో మనం 17 వరకు ధ్యానించున్నాము. 1 కొరింథీ 3:18 వచనము. ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకునిన ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. ఎంత గొప్ప విషయాన్ని ఇక్కడ పౌలు గారు కొరింథీకు రాస్తున్నారంటే, ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు. ఎందుకండి మోసపరచుకోకూడదు అంటే, మోసపోతే ఏమవుతామో అన్నిటినీ నష్టపోతాం. తర్వాత మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగున్నట్లు వెర్రివాడు కావాలను అని చెప్తున్నాడు. ఇక్కడ ఎందుకు పౌలు గారు ఇలాగ మాట్లాడుతున్నారు అని చూసినప్పుడు, ఎందుకంటే ఏ ఒక్క మనిషి కూడా తాను ఒక గొప్ప జ్ఞానము లేనివాడని ఎవరు ఏం చేయరు, ఒప్పుకొనరు. ప్రతి వాడికి ఏమని ధీమా, ఏమని వాళ్ళు, నేను జ్ఞానినే, అందరికీ నేను రాజునే, నేనే అని అందరూ నేను నేను అని అంత గొప్పగా డంబంగా గర్వంగా చెప్పుకునేవాళ్ళు. ఇంకా కొంత అందరికంటే కొంచెం చదువులు కానీ ఏదో ఒక ఉద్యోగం కానీ ఉంటే ఇంకా ఎక్కువ. అయితే అలాంటి వాళ్ళని మనం ఎలా కనుక్కునేది అని చూసినప్పుడు, వాళ్ళు చేసే కార్యమును మనం చూసి గ్రహించవచ్చు. వాళ్ళు చేసే పనులు సక్సెస్ అవ్వాల. ఇప్పుడు కొందరు చాలా ఖర్చు పెట్టి చాలా కష్టపడి చాలా మనుషులను పోగు చేసి చేస్తారు. లాస్ట్కి ఏమైపోతాయి, వేస్ట్ అయిపోతాయి. అప్పుడు ఏమి చేయకపోవచ్చు. అంత గొప్ప మనుషులు, అంత గొప్ప జ్ఞానము ధనం కలిగింది, కానీ ఆ పని ఏం చేయలేకపోయారు. అప్పుడు వాళ్ళ జ్ఞానం ఏమైపోయింది, అక్కడ వ్యర్థమైపోతుంది. వాళ్ళ ధనం ఏమైపోతుంది, వ్యర్థమైపోతుంది. అలాగే చూడవచ్చు. ఒక ఉదాహరణకి ఒక మంచి డ్రాయింగ్ మాస్టర్ అనుకోండి, కళాకారుడు. ఒక డ్రాయింగ్ మాస్టర్ ఏమంటారు తెలుగులో? చిత్రకారుడు. అదిదా కరెక్ట్ అయిన మాట. ఒక చిత్రకారుడు, మంచి ఒక డ్రాయింగ్ మాస్టరు వచ్చి ఒక చిత్రాన్ని గీస్తున్నాడు అనుకో. ప్రారంభంలో ఆయన్ని గురించి మనం చెప్పేవచ్చా, ఈయన గొప్ప ఒక కళాకారుడు చెప్పని అవుతుందా? అవ్వదు. ఆయన ఆ ఫినిషింగ్, ఒక చిత్రాన్ని ఆ ఎండింగ్ ముగించినప్పుడే తెలుస్తుంది ఆయన ఎట్లాంటి వాడని. ముందుగా ఏం చేయలేము, చెప్పలేము. అలాగే ఒక కళాకారుడు, ఒక డ్రాయింగ్ మాస్టరు ఒక డ్రాయింగ్ని కంప్లీట్ చేసిన తర్వాత చెప్పవచ్చు నిజంగానే ఇతనే మంచి కళాకారుడు అని. అయితే కొందరు సరిగా గీనప్పుడు ఏం చెప్పవచ్చు, ఏంది ఆ రూపం వేరు, ఈ రూపం వేరు, కొంచెము తేడా ఉంది, పర్వాలే యావరేజ్ అంటాం, పర్వాలే అనవచ్చు, కానీ సూపర్ అని చెప్పలేము. అలాగే చూసినప్పుడు ఇంకా ఒక మంచి ప్రసంగికుడు, ఒక బోధకుడు వచ్చారు. ఒక మంచి ప్రసంగాన్ని ఇస్తూ ఉంటారు. ప్రారంభం ప్రసంగంలోనే ఆయన ఒక 2 వచనం చెప్పవచ్చా, వావ్ చాలా గొప్ప ప్రసంగం చేశారండి చెప్పనవుతుంది. ఎప్పుడవుతుంది? ఆ ప్రసంగాన్ని కంప్లీట్ చేసినాకనే చెప్పవచ్చు నిజంగానే ఇతను ఒక మంచి ప్రసంగికుడు అని. అలాగే ఇప్పుడు ఏమంటారు, చాలా మంది ప్రయాణం చేస్తూ ఉంటాం. చాలా మంది ప్రయాణం చేసేటప్పుడు నేను చూసేది చాలా మంది చాలా పోగొట్టుకొని వస్తారు. మర్చిపోయి దిగడము ఇలా ఉంటుంది. అయితే ఒక మంచి ప్రయాణం చేసే వ్యక్తి ఎప్పుడు చాలా జాగ్రత్తగా వస్తున్నాడప్ప అని చెప్పాలంటే ఎట్లా, ఆయన అనేక ప్రయాణములు ఏం చేసి ఉండాల, బాగా చేసి ఉండాలి. నాకు తెలిసి ఒక సందర్భంలో ఒక సహోదరుడు ఒక వాహనం ఎక్కాడు. అది 2 ఎదురెదురుగా ఒకే వాహనము వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తిరుపతి టు కోయంబత్తూరు పోతుంది ఒక వెహికల్, అక్కడి నుండి కోయంబత్తూరు తిరుపతి ఒకటి వస్తుంది. ఈ 2 బండి ఒక చోట్ల మీట్ అవుతుంది, ఆ జోలార్పేట జంక్షన్లో. ఒకసారి మా బ్రదర్ ఏం చేశారు, జోలార్పేటలో టికెట్ తీసుకొని కోయంబత్తూరుకి పోయే బండి ఎక్కాల. ఈ 2 బండి
3 and 4 పక్క నిలుచుకొని ఉన్నది. ఆయన జోలార్పేట దిగి తీసుకొని ఎక్కడెక్కల కోయంబత్తూరు పోవాలా. బట్ ఆ బండి రెండింటి ఒకే బోర్డు ఉంటుంది, కోయంబత్తూరు టు తిరుపతి, తిరుపతి టు కోయంబత్తూరు ఉంటుంది. ఈయన ఏం చేశాడు, అర్జెంట్లో వచ్చి అన్నీ ఈ బండి ఆ బండి కన్ఫ్యూజ్ అయ్యి తాకని ఆ తిరుపతి పోయే బండి ఎక్కువ అనుకున్నాడు. తిరుపతి పోయి ఎక్కువ అనుకుని చూసినప్పుడు జయ ఫ్రీగా ఉందని పనుకున్నాడు. మళ్ళీ లాస్ట్గా తేలి చూసినప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఆయన కోయంబత్తూరు టికెట్ ఎత్తుకొని తిరుపతిలో ఉన్నాడు. ఎందుకో ఆయన ఏం చేయలే, హుషారుగా లేదు. మళ్ళీ మన దగ్గర అడిగినప్పుడు వెళ్ళిపోయి అంటే మళ్ళీ ఏం చేసాం, మళ్ళీ ఇంకా టికెట్ బుక్ చేసి మళ్ళీ కోయంబత్తూరుకి పంపించాం. మరి అలాగే ఒక ప్రయాణం చేసేవాడు అప్పుడు ఏమంటారు, ఏమి మనిషి కొంచెం బుర్ర తక్కువ అంటాం. అంటే ఎందుకు ఇదంతా చూసినప్పుడు ఎవడును తన్ను తాను మోసపరచుకోనగా, ఏదో మోసపరచుకునేది నేను చేస్తాను నేను సాధిస్తాను అని మనం జీవిస్తామని ఓపెన్ చేసుకున్నాం. అయితే మన ముగింపు ఎప్పుడు తెలుస్తుంది, మనం జీవించిన తిరిగి లేచిన తర్వాత తెలుస్తుంది. అంతవరకు తెలియదు మన జీవితము, మనము ఏమి చేస్తున్నామో అవన్నీ కూడా ఏం చేయబడుతుంది, అన్నీ రికార్డ్ చేయబడుతుంది. అదే మనము చూడాల. అలాగే ఇంకొకటి చూసినప్పుడు ఏం చెప్తున్నాడు, మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకోని ఎడలా జ్ఞాని ఆగున్నట్లు వారు ఏం కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెర్రివాడు కావాలా. నేను జ్ఞాని అని అనుకోకూడదు. ఏమంటే చూసినప్పుడు చూడండి, గలతీ పత్రిక 6:3 చూసినప్పుడు ఎవడైనా వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచుకును. అదిదా, ఎవడైనాను వట్టివాడై ఉండి నేను ఎన్నికైన వాడునని ఎంచుకొని ఎడల అతడు తన్ను తానే మోసపరుచుకును. ఏమి మనం ఆ కెపాసిటీ ఉందా లేదా అని మన ప్రవర్తన తెలిసి, ఎగ్జామ్ బాగా రాసినప్పుడు తెలిసిపోతుంది రిజల్ట్ ఏమాత్రం వస్తుందని. రాసేటప్పుడు తెలుస్తుంది, వాడు ధైర్యం ఉంటాడు, ధైర్యం వగించి ఉంటాడు, పని నేను రాశాను వస్తుంది. అయితే రాసేటప్పుడే సరిగా రండి ఏం చెప్తాడు, ఇంతగా వస్తుందని నాకు తెలుసు అంటాడు ముందుగానే. ఎందుకు ఎవరికి తెలిసేది బాగా. అలాగే ప్రతి మనిషి తాను ఏం చెప్తున్నాడు అక్కడ, ఎవడైనాను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచుకును. అదిదా, మనం పోయి గొప్పగా మనల్ని మళ్ళీ ఏం చేయకూడదు, ఎన్నుకోకూడదు. అందుకంటే ఒక చోట అంటారు, తన్ను తాను పొగడేవాడు ఉత్తముడు కాడంట. ఎవడు చేత పొగడపడాలా, దేవుని చేత మెప్పు పొందువాడే. దేవుని చేతని తన్ను తాను మెప్పించుకునేవాడు గొప్పవాడు కాలేడు. యేసుప్రభు ఎక్కడ కానీ తను తాను ఏం చేయలే, గొప్ప చెప్పనే లేదు ఆయన. నేను ఏ పార్టీ వాడిని, నేను ఎలాంటి వాడిని, నా నేల సరిపోదుకుంటాం అందరు తగ్గించుకొని వెళ్ళాడు ఆయన ప్రభు. అలాగే 7వ వచనం చూడండి, అక్కడ గలతీ 6:7 మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అదే ఏమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏమండి మోసపోకుడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నారు, మీరు మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మీరు ఏమి విత్తుతున్నారు, దేవుడు ఇచ్చిన పరిశుద్ధతను వెతుకుతున్నారా, దేవుడు ఇచ్చిన సత్యమును వెతుకుతున్నారా, దేవుడు ఇచ్చిన నీతిని వెతుకుతున్నారా, దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచమును ఏమి వెతుకుతున్నారు, ఏది మనం విత్తుతున్నాం? దేవుడు ఇచ్చిన సత్య విత్తనముని అనేకులకు మనం ఫలించి విత్తుతున్నామా? అదిదా అది చెప్తున్నాడు, ఎంత చక్కగా చెప్తున్నాడు. ఏమి విత్తునో వాటినే ఆ పంట కోయను. రోమ 11:25 చూస్తే, రోమలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనము. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు, ఏమంట, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొన గోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. అదిదా, ఎందుకప్పా వాళ్ళు తుణికరింపబడారా అన్నప్పుడు ఒక కాలము తండ్రి అయిన దేవుడు నిర్ణయించి ఉన్నారు. ఏమంటే అన్ని జనుల కాలము
సంపూర్ణ మగు వరకు. ఇప్పుడు అది సమీపంగా వచ్చి ఉన్నది, వస్తా ఉంది. ఎంత చక్కగా రాసేది. అన్ని జనుల కాలము సంపూర్ణ మగు వరకు. అదిదా కాచాలి. సంపూర్ణం అవ్వాల. ఒక కాలం నిర్ణయించున్నారు. ఎంత బాగుంది చూడండి. అందువల్ల వాళ్ళు కడిగి రేపు లేకపోతే ఈ రక్షణ ఎవరికి వెళ్తుంది? వారికి వెళ్ళిపోతుంది. మనకు ఒక ఆపర్చునిటీ, ఇది మనకు గొప్ప అవకాశము. ఈ రక్షణ మన దగ్గర ఉంది. ఇప్పుడు మనకు వేచి ఉన్నది, మనకు దొరికింది. మనం దాని కళ్ళారా మనం చూసున్నాము, గ్రహించి విశ్వాసించి ఉన్నాము, ఒప్పుకొని ఉన్నాము. అయితే మనం కొంచెం కానీ నిర్లక్ష్యం పరిచామనుకోండి, ఈ రక్షణ తిరిగి వారికి వెళ్ళిపోతుంది. అదే చెప్తున్నాడు. కాన్యల కాలంలో సంపూర్ణ అయ్యే వరకు వాళ్ళు కొందరు కడిగిన మనసు ఉంటుంది, కానీ వాళ్ళు తుణీకరింపబడిన వారు కారు. మళ్ళా వాళ్ళు దయ పొందుకుంటారు. సామెతలు 26:12. సామెతల గ్రంథము 26:12. తన దృష్టికి జ్ఞాని అనుకున్న వాణిని చూచితివా? వాణిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. చూసారా? తన దృష్టికి జ్ఞానిని అనుకున్న వాణిని చూచితివా? చూసారా? వాడిని గుణపరిచేదానికంటే మూడుని ఏం చేయొచ్చంట? మూర్ఖుని గుణపరచుట సులువు. మూర్ఖుని గుణపరచు సులువు అంటే, ఎందుకంటే తన దృష్టికి జ్ఞాని అనుకుంటాడు. ఇప్పుడు నేను అన్ని జ్ఞానంగా మాట్లాడతాను, నేను జ్ఞానంగా ప్రవర్తిస్తున్నాను, నేను జ్ఞానంగా వివరిస్తున్నాను, నా క్రియలు జ్ఞానంగా ఉంది నా అని ఎప్పుడో నన్ను ఇది చెప్పేవాళ్ళు. ఇదే అతన్ని ఏం చేయలేమంట. గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచవచ్చు సులువు అంట. చూడండి, అదిదా తన దృష్టికి జ్ఞాని అనుకునేవారు. అక్కడే సామెతలు 3:7. సామెతల గ్రంథము 3:7. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అదిదా నేను జ్ఞానిని కన్నా నువ్వు అనుకునవద్దు. అదిదా ఎవరు జ్ఞాని అనుకోకూడదు. ఏమి ఇవంతా జ్ఞాన శూన్యంగా ఉండింది. ఆయన ఇచ్చినాడు ఇది. ఈ తెలివి, బుద్ధి, జ్ఞానము, రక్షణ, విశ్వాసము, వైరాగ్యము, భక్తి ఆయన ఇచ్చింది. ఆయనది ఇది. ఆయన రక్షణ కలుగజేయాలని మనకు అన్ని ఇచ్చారు. ఈ ఒక బిడ్డకి నా రక్షణ ఇమ్మని, రక్షణ అభిషేకం అంటే ఇన్ని వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఎట్లా ఒక కుటుంబం అంటే ఎంత అన్నీ ఉంటాయి, వస్తువులు ఎన్నో ఉంటాయి, అన్నీ ఉండాల. అలాగే ఒక 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 ఏమి దేవుని బిడ్డగా రక్షణ పొందుకుంటే రక్షణకి కావాల్సిన అన్ని ఏం చేస్తారు, మనకి అన్ని ఇచ్చేస్తారు. అది మనం చేయకూడదు. జ్ఞాని అని నువ్వు ఏం చేయకూడదు అని అనుకున్న వద్దు. ఏం చేయి నువ్వు? ఇంకొకటి, యెహోవా యందు భయభక్తులు కలిగి అదిదా చెడుతనము విడిచిపెట్టుము. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు ఏం చేయవచ్చు? మనము దయ పొందుతాం, కృప పొందుతాం, రక్షణ పొందుతాం, ఆశీర్వాదం పొందుతాం, దేవుని అనుగ్రహం పొందుతాం, దేవుని కుమారుడితో పాటు ఆశీర్వాదం పొందుతాం. అదిదా ఎవడును తను తాను మోసపరచుకోనకూడదు. మీలో ఎవడైనా ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకోని ఎడల జ్ఞాని అగున్నట్లు వెర్రివాడు కావాలను. తర్వాత చూసినప్పుడు 19 1 కొరింథీ 3:19. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. చూడండి, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. అప్పుడు ఎందుకు అలా చెప్తున్నారు ఇక్కడ? ఎందుకు ఈ రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు చూసినప్పుడు, ఈ లోక జ్ఞానాన్ని ఎందుకు వెర్రితనం అంటున్నాడంటే, ఈ లోక జ్ఞానము వలన ఏ ఒక్క మనిషిని కానీ, వాడిని ఒక పాప క్షమాపణ కానీ, శాప విమోచన కానీ, ఈ లోక జ్ఞానం వల్ల ఒక మరణం నుండి విడుదల కానీ, ఒక రక్షణ కానీ, ఈ యొక్క జ్ఞానం వలన ఏం చేయలేము. దేవుణ్ణి ప్రణాళికను కానీ ఏమి దాన్ని పోయి ఏం చేయలేము, పొందుకోలేము, ఎరగలేము, దాన్ని ఏమాత్రం గ్రహించలేము అన్ని విధాలుగా. అందుకే ఈ లోక దృష్టి ఎందుకు దేవుడు ఇలా చెప్తే, ఈ లోక జ్ఞానం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఆయన ఒక మాట్లాడాడు ఇంకా చూసినప్పుడు, ఎందుకు అంత పోయినావు? ఒక జ్ఞాని కదా, అతన్నే రక్షించుకోలేడు అన్న జ్ఞాని అంటారు. ఆయన జ్ఞానం వలన జ్ఞానిని కూడా రక్షించుకోలేని ఎందుకు అది వ్యర్థం అంటాడు దేవుడు. ఒక జ్ఞాని కదా, జ్ఞాని రక్షించగలుగుతాడా? మరణం నుంచి విడిపించగలుగుతాడా? జ్ఞానం ఉందని ఆయన జ్ఞానం, ఈ లోక జ్ఞానం అది. దానివల్ల సృష్టిలో జరిగే ఏ ఒక కార్యం ఏం చేయలేడు, ఏం వెతకలేవు.
అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. ఎందుకంటే ఏ విషయాన్ని కూడా ఈ ఈ ఒక మట్టి సంబంధమైన విషయాన్ని చూడవచ్చు, అది కూడా తక్కువనే, ఏదో కొన్ని. ఆయన దేవుడు బయలుపరిస్తేనే అన్ని కలిగింది. ఇప్పుడు సృష్టి కలిగింది యావత్ దేవుడి వల్ల, దేవుని అనుగ్రహం వల్లనే. ఒక చిన్న ఏమంటారు సైంటిస్ట్ ఒక చిన్న పురుగును కూడా ఉత్పత్తి చేయలేరు. ఒక జీవించే ఒక 1 సెల్ ఉండే ఒక పురుగును కూడా ఏం చేయలేరంట, ఉత్పత్తి చేయలేనిది ఈ లోక జ్ఞానం. అయితే దేవుని జ్ఞానము ఎలాంటి మనిషిని ఎక్కడి తీసుకొస్తుందంట, మట్టి అయిపోయిన ఎముకల నుండి పిలిచినప్పుడు లేచి వచ్చేసింది. అంత గొప్ప, అప్పుడు దేవుని జ్ఞానం ఎంత గొప్ప పవర్, ఎంత శక్తి, అది చెప్తున్నాడు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఎందుకంటే ఈ యొక్క జ్ఞానము, ఈ లోక జ్ఞానము ఏ ఒక్కరిని రక్షించదు, ఏ ఒక్కరిని బాగు చేయలేదు, ఏ ఒక్కరిని ఏం చేయలేదు, వాడిని విముక్తి కలగజేయలేదు, ఏ ఒక్కరిని జీవం ఇవ్వలేనిది. ఈ జ్ఞానం ఏం చేయలేదంట, జీవానికి ప్రవేశింపనివ్వదు, తెలీదు, దానికి శక్తి లేదు. అందుకే ఈ జ్ఞానము వెర్రితనము. చూడండి యెషయా 5:21 ఏం చెప్తారు? యెషయా రాసిన గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికల్లో తాము బుద్ధిమంతులమనియు తలంచుకున్న వారికి శ్రమ. చూసారా ఏమంట? తమ దృష్టికి తాము జ్ఞానులనియు, తమ దృష్టికి జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకున్న వారికి శ్రమ. తలంచుకొని వారికి శ్రమ. తలంచకూడదు, నేను గొప్ప, నేనే జ్ఞాని, నేనే బుద్ధిమంతులు అనుకోనే కూడదు. ప్రభు కన్నా జ్ఞాని ఉన్నారా? ప్రభు కన్నా బుద్ధిమంతులు ఉన్నారు భూమిలో. వచ్చి ఆయన అడుగుతుండగా సర్బోధ కూడా అన్నప్పుడే ఆయన వెంటనే ఏమంటున్నాడు, దేవుడు తప్ప మంచివాడు ఎవరప్ప? సర్బోధకుడే అయితే కూడా ఆ ఘనతని, ఆ మహిమని ఆయన పొందుకోలే. నాకు వద్దు, దేవునికి చెందును కాక దేవునికి ఇస్తున్నాను. అది జ్ఞానం అంటే. ఇక్కడ మట్టిలో ఉన్నప్పుడు మేము నేర్చుకునే కాలం ఇది. ఇక్కడ అన్ని ఘనత మగి ఎవరికి చెందించాలా? తండ్రికి మాత్రమే చెల్లించాలి. అదే ప్రభు ద్వారా మనం నేర్చుకోవాలా. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రీస్తునందు ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇది చూడాల్సిన ప్రాముఖ్యమైన విషయం అంటే, దేవుడికి మాత్రమే ఘనత మహిమ చెందాల. ఏ ఒక్కరిని ఇక్కడ ఏం చేయకూడదు, గొప్పగాను తక్కువగాను ఏం రాదు. వాళ్ళ స్థితి ఏమి ఇచ్చాడో అంతవరకు ఉండాలంటారు. చూడండి 1 కొరింథీ 2:6, కొరింథీ రాసిన 1:2 పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించుచున్నాము. అదిదా దేవుని జ్ఞానముని మర్మమైనట్టుగా బోధించున్నాము. అయితే ఎగలోకలాగా జ్ఞానం కాదు, అది ఎక్కడ జ్ఞానం కాదు, ఈ లోక జ్ఞానము. ఇక్కడ కొందరు మాటలుగా కల్పన కథలుగా చెప్పవచ్చు. అది ఎక్కడ జ్ఞానము తెలిసిపోతుంది మనకే. ఆ జ్ఞానము బోధించబడితే ఆ జ్ఞానం ఎక్కడ ఉండాలా? పరిశుద్ధ గ్రంథములు లెక్కింపబడి ఉండాలా. ఆ వాక్యం ఎక్కడ ఉండాలా? ఆ వివరణ ఎక్కడ ఉండాలా? అది ఎక్స్ప్లెయిన్ ఎక్కడ ఉండాలా? అందుకే బైబిల్కి అన్ని పుస్తకాలకి ఏముంటుంది, ఒక ఎక్స్ట్రా ఏమో ఎదుగుతారు, ఏమంటారు దాన్ని మర్చిపోయినారు, కంకాడలాగా ఉంటుంది కదా, డిక్షనరీ. అన్ని పుస్తకాన్ని డిక్షనరీలు పోయి ఎదగాల. ఒక వర్డ్ దొరకలేదంటే ఎక్కడికి పోవాలా? బట్ బైబిల్కి ఎక్కడ ఉంది డిక్షనరీ? బైబిల్ డిక్షనరీ. పాత నిబంధనలు లేకపోతే కొత్త నిబంధనలు చూడాలా, కొత్త నిబంధనలు లేకపోతే పాత నిబంధనలు చూడాలా. ఎందుకంటే అన్ని విషయాల్ని ప్రవర్తనము రాసి పెట్టేస్తున్నారు ఆయన. ఇక్కడ కొన్ని, అక్కడ కొన్ని, అన్ని. అందుకే అంటారు వాక్యమే, ఈ వాక్యం ఏ ఒక్కటి కూడా ఏమి లేకుండా ఉంటుందంట, జోడుగా లేకుండా ఏది లేదంట. అప్పుడు ఎవ్రీథింగ్ ఇన్ మ్యాచ్ ఉంటుంది. ఒక్కొక్కటి ఏముంటుంది, పోలిక ఉంటుంది. అది బైబిల్ ఎంతగా మనం ధ్యానిస్తేనే తెలుస్తుంది. అందుకే చెప్తున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము.
అది లోక జ్ఞానము కాదు. మొట్టమొదటి అది ఇగలోక జ్ఞానమే కాదు. ఎక్కడ జ్ఞానం అదే? నిరర్ధకులై పోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని. ఏమని అర్థం? మనిషికి ఎంత జ్ఞానం ఉన్నా ఇక్కడ ఏమైపోతుంది? అది మట్టి అయినప్పుడు నాశనం అయిపోయే జ్ఞానం అది. అలాంటి జ్ఞానం కాదు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. అదిదా దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుచున్నాం. దేవుని జ్ఞానం అది చాలా. ఎందుకంటే చూడండి, ఇక లోకం ఎందుకు మర్మమైనట్టుగా అన్నప్పుడు అది మనకు అర్థం కాలేదు కదా. ఎందుకంటే మనం అనుకున్న అన్ని సంఘాల్లో పుస్తకాలు ఉన్నాయి, బైబిల్ ఉన్నాయి, సత్యం ఉన్న బైబిల్ ఒకటే కదా అని. అయితే సత్యము దేవుడు తెలుసా? దేవుని కుమారుడు తెలుసా? దేవుని కుమారుడు ఎప్పుడు వచ్చాడు? ఆయనకి ఎన్ని జన్మ ఉన్నాయి తెలుసా? ఆయన పని ఏమి, ఎవరు సృష్టించారు, వివరం ఉంది ఎవరికన్నా? అయితే మనకేం తెలిసారు? మర్మ అన్నీ ఒకే బైబిల్, ఒకే గ్రంథమే, ఒకేనే. కానీ దాన్ని బయలుపరచడానికి ఎవరు ఇది కావాలా? ప్రభు అనుగ్రహం కావాలా. వాక్యం ఉంది కదా, తండ్రి ఆకర్షించిపోతే ఎవడు నా సన్నిధికి రాలేడు. అదే ప్రభు చెప్తారు 11:22 మధ్య చెప్తే. ఏం చెప్తారంటే, తండ్రిని ఎందరికి బయలుపరిచే కుమారుడు ఉద్దేశించి వాడును కాక మరి ఎవడు తండ్రిని ఎరుగడు. ఈ మర్మం ఇది అర్థం కాదు. ఇది అందరూ ఒకటే అంటారు, 3 ఒకటే అంటారు. 3 లేదు, తపాలు 2. ఆయన అది కూడా క్లారిటీ లేదు. ఒకటే, అన్ని ఒకటే అయిపోతుంది. దానికి ఎన్నెన్ని శిఖనాలు, ఎన్నెన్ని సింబల్, సైకిల్ ఒక పక్క, గుడ్డు ఒక పక్క, కోడి ఒక పక్క, అన్నీ చెప్పేస్తారు. అయితే దేవుని జ్ఞానం ఎంత తేటగా ఉంది. దేవుడు ఒకడే, దేవునికి మనిషినికి మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు చేసిన అరుడు. అయిపోయి ఎంత సింపుల్ గా ఇచ్చారు వాక్యము. కానీ అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. ఎందుకో గ్రహించే జ్ఞానం ఇయ్యలేదు. అందుకంటాడు, మేము దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా. ఇదే మర్మము. అందరి దగ్గర బైబిల్ ఉంది అంటే అందరి దగ్గర రక్షణ రాలేదు. అందరికి విశ్వాస అయినారు, అందరూ పరిపూర్ణులు కాలేదు. అదిదా మనం అర్థం చేసుకోవాలా. మళ్ళీ ఏం చెప్తారు? యాకోబు 3:14-15 యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15. అయితే మీ హృదయములలో సహింప నలివి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. అదిదా మనలో ఉండేది. అదేందో పెద్ద గొప్ప వరం కాదు, గొప్ప ఆశీర్వాదం కాదు. ఏమైనా చెడు ఏమైనా వచ్చిందంటే దాన్ని ఏం ఏం పడవద్దు, అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. చూసారా? మళ్ళా ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక. అదిదా ఈ మచ్చరము, ఈ అల్లరి, ఈ వివాదములు ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది కాదు, పైనుండి వచ్చేవి కావు. అయితే భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. చూసారా? అది ఎక్కడ ఎవరు ఇంతటి కదే శాటిన్ దయ్యము జ్ఞానం. అది ఏమి సృష్టించారు అక్కడ? మచ్చరము, కలగము హృదయములలో సహింప నలవి కాని మచ్చరమును వివాదమును ఉంచుకున్న వారైతే. మచ్చరం, వివాదము ఎంత ఘోరమైన పరిస్థితి. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సాతానుడి వచ్చింది. మనం అక్కడే దాన్ని జాగ్రత్త పడాలా. ఇలాంటివి వచ్చిందా? ఓర్వనితనం వచ్చిందా? వాడిని ఒకరిని సహించలేని తనం వచ్చిందా? అది ద డేంజర్. ప్రభు ఎలాంటి వాడిని సహించారు? పక్కన ఉన్నాడు, చూపించిపోతాడు. ఏమన్నా అన్నాడా? అడుగుతున్నారు అందరూ. ఏమైనా చెప్పారా? చూపించారా? అందుకే దోషిగా అనిపించారా? అనిపించలే. ఏమంటున్నాడు? తండ్రి వాక్కు నిమిత్తం ఒకడేమన్నాడు? ఆ దృష్టి ఎక్కడ పెట్టారు? పరలోకము దేవుని వాక్కు పైన పెట్టారు, దేవుడు చెప్పిన ప్రవచనం పైన పెట్టారు. అలాగే ఇక్కడ వాక్కు నిమిత్తం ఎవరో ఒకరు మనం శోధించవచ్చు, ఎవరినో ఒకరు మనం వేధించవచ్చు, ఎవరో ఒకరు మనం బాధించవచ్చు. బట్ ఎవరు చూడకూడదు? నో ద మ్యాన్, ఎవరిని చూడకూడదు. ఎక్కడి నుంచి వచ్చి అనుమతి లేకపోతే ఏం జరగదు. వచ్చి పిల్లాతో అడుగుతారు, నేను నిన్ను విడిపిస్తాను, నాతో మాట్లాడు అంటారు. ఏం చెప్తారు? ప్రభు పైనుండి ఆజ్ఞ లేకపోతే నువ్వు నన్ను ఏమి చేయలేవు కదప్పా. నాకు అది ప్రతి ఒక్క అప్పుడు యేసు ప్రభుకు ఎంత జరిగింది. అలాగే ప్రతి విశ్వాసి, ప్రతి సత్యవంతుల చోట, విశ్వాసి కాదు సత్యవంతులు యేసుక్రీస్తుతో పాటు ఎవరు వాళ్ళు
వారసులు, తోడి వారసులు. అంత జ్ఞానం ఎరుగున్నాం కదా, అపోస్తులు ఎరుగున్న జ్ఞానం మనకేమైందే ఇచ్చారు కదా, అంతటి ఈక్వల్. అయితే మనకు ఆ విశ్వాసం లేదు. ఎందుకు లేవు? అదే చెప్తున్నారు అక్కడ. మీరు ఏమది అయితే మీ హృదయములలో సహింప నలివి కాని మచ్చరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యములకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఫస్ట్ అప్పుడు ఏం వచ్చేస్తుంది? అది ఉంటే లోపల ఏం వచ్చేస్తుంది? బయట ఆటోమేటిక్ నోట్లో అబద్ధం వచ్చేస్తుంది. అది మళ్ళీ ఎవరిది? అది ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక, ఇదేమో పరలోకం దిగి వచ్చిన జ్ఞానం అనుకోవద్దు. మనం సత్యవంతులం కదా అనుకోవద్దు. అది దూరేస్తుంది. అది ఎట్లైనా దూరుతుంది. ఆ చోటు ఇస్తే ఏమైపోతుంది? ఆటోమేటిక్గా దూరం చేసేది. అప్పుడే పైనుండి వచ్చినవి కాక భూ సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి, దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. అది దయ్యము జ్ఞానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు జ్ఞానం? అదే దయ్యముది. అది అప్పుడు మనం జాగ్రత్త పడాలా. ఎక్కడి నుంచి మనకు పిలుపు వచ్చింది? ఎవరు పిలిచారు? ఎవరు తోడు మనకు వారసులుగా ఇచ్చారు? ఎవరు తోడు మనం ఉన్నాము? ప్రభునందు మనము అధికపడామే. మన జీవం ఎక్కడ దాచారు? ఎత్తుకుపోయే. మీరు చేసిన సమర్పణ చేశారే, తీర్మానించారే, మీ జీవం ఎక్కడ పోయింది? వెంటనే ఎక్కడ కొనవబడారు? మీ జీవం ఎక్కడ పెట్టారు? క్రీస్తులో దాచిపెట్టారు. అదిదా మనం మర్చిపోకూడదు. చూడండి ఎంత చక్కగా ఉండదు. చూడండి 1 కొరింథీ 1:19-20. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19-20. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను? శాస్త్రి ఏమయ్యను? ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. అంతే. ఈ లోక జ్ఞానమును ఏం చేశాడు? వెరితనముగా. మనం అనుకోవచ్చు ఎక్కడ వెరితనం చేశారుపా? మనం వచ్చాం కదా, యేసుక్రీస్తులో వచ్చినాం కదా, వెర్రి వాళ్ళము వచ్చాము. మన జ్ఞానాన్ని ఏం చేసేసినాడు? ఆయన తీసేసినాడు. ఆయన జ్ఞానం ఏం చేసేసినాడు? అప్పుడు మనలో ఉన్న ఆ జ్ఞానం ఏమైపోయింది? వెరితనం అయిపోయినాయి, వెళ్ళిపోయినాయి. అదిదా ఎవరికి కాదు, మనలో ఉన్న లోక జ్ఞానం వెరితనం వెళ్ళిపోయిందంటే అలాంటి వేదములు, అలా మచ్చరములు, అలాంటి కలగములు అలాంటివి ఉండవు. వెళ్ళిపోకపోతే అదే ఉన్నట్టే. అప్పుడు నీలో ఉన్న వెరితనం ఇంకా ఏం చేయలే, పోగొట్టుకోలేను ఇంకా. ఆయన చూడు అదేంటాడు, దేవుడు లోకం జ్ఞానం ఏం చేస్తున్నాడు? మనలో వెరితనం చేస్తున్నాడు. అది మచ్చరపడదు, అది ఎవరి మీద ఏం చేయదు, ఉప్పొంగదు, డంబముగా ఏం చేయదు, ప్రవర్తించదు. అన్నింటినీ ఏం చేసింది? సగిస్తుంది, శమిస్తుంది, అన్ని చేస్తుంది. అదిదా దేవుని ఒక ప్రేమ, దేవుని ఒక ఆత్మ, దేవుని సత్యం అంటే అది చెప్తున్నారు ఇక్కడ. అది ఏం చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయదు, లిస్ట్ ఇస్తున్నారు. జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను? శాస్త్రి ఏమయ్యను? ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. చూడండి, ఈ లోక తర్కవాది ఏమయ్యాను అన్నప్పుడు తర్కవాది అంతా ఏం చేసినారు? మనలోండి వాళ్ళు తొలగిపోవాలా. ఇంకా మనం తర్కవాదం చేసుకుంటా ఉన్నామంటే అప్పుడు ఏమని ప్రూఫ్ చేస్తున్నామా? ఈ లోక తర్కవాది నేనే అని ప్రూఫ్ చేసినట్టు. మనం ఏం చేయకూడదు, ఒకటి కూడా ఏం చేయకూడదు, వాదనలో ఏం చేయకూడదు అనింది. పెట్టుకోకూడదు అంటుంది వాక్యము. అవునంటే అవును, కాదంటే అది కాదు. మించినది ఎవరిది? అది దుష్టునది. నేను తీసుకుంటాను, వదిలే అంటుంది. నువ్వు చేసుకుంటా పో, నువ్వు వదిలేయి. అట్టి వాడి నుండి ఏం చేయలేవు వెంటనే. ఈ విముఖుడు కమ్ము అంటుంది. మనం అర్థం చేసుకోవాలా. ఈగ లోక జ్ఞానమును దేవుడు దృష్టికి వెర్రితనమే. తర్వాత మన 3:20 వచనము, 1 కొరింథీ 3:20. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. చూసారా? జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనను వ్యర్థములని ప్రభువుకు తెలియను అని రాయబడి ఉన్నది. ఎందుకు దేవుడు జ్ఞానులను వాళ్ళు ఒక కుయుక్తులు పట్టుకుంటాడంటే, ఇగలోక జ్ఞానులు వాళ్ళ జ్ఞానం వలన ఏం చేయలేము. ఒకటి దేవుణ్ణి ఎరుగట కానీ, దేవుణ్ణి ప్రణాళికను ఏం చేయలేరు, ఎరగలేరు. దేవుని యొక్క జీవ మార్గాన్ని
రక్షణ మార్గాన్ని గ్రహించలేరు. ఇలాంటి లోక జ్ఞానము వలన ఏమి ఫలం ఉంది, ఏం ప్రయోజనం ఉంది? ఒక మనిషికి జీవము ఇవ్వలేనిది, రక్షణ మార్గాన్ని ఇవ్వలేనిది, దేవుని ప్రణాళికని ఎరగలేనిది ఈ లోక జ్ఞానం ఏం చేయాల? దానివల్ల అందువల్ల ఏమి ఫలం ఉంది? ఈ జ్ఞానం వల్ల లోకానికి ఏం ప్రయోజనం ఉంది? దేవుడు అడుగుతున్నాడు, ఏం ప్రయోజనం ఈ జ్ఞానము? జ్ఞానులనే రక్షించలేని జ్ఞానము అది వెర్రితనమే. అందుకే ఎందుకు ఇలాంటి జ్ఞానం ఎందుకు? లోక జ్ఞానము వలన ఏ ఒక్కటి కూడా కార్యం జరగలేదంట, ఏ ఒక్కటి కూడా. అయితే లోక జ్ఞానులే వాళ్ళు ఏం చేయాలంటే, లోక జ్ఞానుల ఆలోచన ఎలా ఉంటుందంట? వాళ్ళ ఆలోచన ఎట్టిగా ఉంటుంది. అది ఆలోచన వల్ల, వాళ్ళు చేసే ఆలోచన వల్ల ప్రజెంట్ జరిగిపోయినట్టు కానీ, జరిగేది ప్రజెంట్ కానీ, జరగపోయే పాస్టెన్స్ కానీ ఏమైనా వాళ్ళు ఆలోచించి చేయగలుగుతారా? ఆలోచించి ఏమైనా ఒక్క విషయాన్ని గ్రహించగలుగుతారా? మూడు విషయం ఉంది. ఏముంది? పాస్ట్ అంటే జరిగేటివి, జరగపోయేటివి. మూడు విషయాన్ని ఏమైనా వాళ్ళు ఆలోచించి ఏమైనా గ్రహించగలుగుతారా? ఆ కాలంలో ఎదగలుగుతారా? ఆ కాలంలో మొదటి కాలం ఏం జరిగింది, ప్రస్తుత కాలం ఏం జరుగుతూ ఉంది, రాబో కాలం ఏం జరుగుతూ ఉంది ఏమైనా తెలుస్తుందా? అయితే దేవుని జ్ఞానం మనకేం చేసింది? మొదటి కాలం ఎవరు ఆదాము ఎప్పుడు పుట్టారో, తర్వాత జలప్రలయం ఎప్పుడు వచ్చింది, తర్వాత రెండో ప్రపంచం ఎప్పుడు స్టార్ట్ అయింది, రెండవ లోకం స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ ఒక లోకం ఎప్పుడు అంతమైపోతుంది, మూడవ ప్రపంచం ఎప్పుడు వస్తుంది, అది ఎంతకాలం పరిపాలిస్తారు అన్నీ మనకేముంది? ప్లాన్ అంతా ఇచ్చి ఉన్నారు కదా. ఇదే పరలోక జ్ఞానం. ఈగలోక జ్ఞానం వల్ల ఏమన్నా ఒకటి జరుగుతుండవి జరగబోయేవి ఏమైనా చెప్తుందా అంటే అది కూడా వ్యర్థమే. ఆలోచన కూడా ఏమైంది వాళ్ళదే? ఏం మాత్రం ఈ మూడు కాలములను కూడా, మూడు కాలం జరిగిన క్రియలు కూడా ఏ ఒక్కటి కూడా ఎరగలేని ఆలోచన. ఏం మాత్రం దానివల్ల మనం గ్రహించుకోవడం అవుతుందా? లేవు. అలా గ్రహించి అర్థం చేసుకొని ఏ ఒక్కటి కూడా కార్యం చేయలేని ఆలోచన ఎంత వ్యర్థమైనది అది చెప్తాడు. ఎంత వ్యర్థమైనది వాళ్ళ ఆలోచన. ఏమంటే జ్ఞానుల్లో వారి కృతిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనను వ్యర్థములని ప్రభువుకు తెలియను అని రాయబడి ఉన్నది. ఎంత గొప్ప విషయం చూడండి. అదే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉండే జ్ఞానం వల్ల ఏ ఒక్కటి కూడా ఏం చేయలేరు. వాళ్ళకి ఏమైనా ఆలోచన ఉందా? ఏమైనా ఒకటి జరిగిపోయిందంటే ఏం చేస్తారు? వెంటనే భయపడి వణికిపోయి తిట్టుకుంటూ ఉంటారు దేవుడిని. ఎవరు తిడతారు? ఫస్ట్ ఆయన కళ్ళు ఉందా? ఏమైనా జరిగిపోతే ఏం తిడతారు? ఎందుకు? వాళ్ళకి ఏం లేదు, ఏ జ్ఞానం. అది జ్ఞానం దేవుని ప్రణాళిక తెలీదు. ఒక వ్యవసాయకుడు, మంచి వ్యవసాయకుడు పంట వేసాడు, పంట కోసేసాడు, మంచి అమ్మేశాడు. ఇప్పుడు చెట్టు ఉంటాయి, చెట్టు ఉన్నప్పుడు ఆ పంటను ఏం చేయాలి? మళ్ళా క్లీన్ చేయాలి. అని తీసేస్తేనే అయ్యో అది పెట్టేసాం, చెట్టు బాగుంది, పచ్చగా ఉంది అంటే పంట అయిపోయింది. పంట తర్వాత వేరే పంట, ఆ పంట ఇంకా రాదు, కాలం అయిపోయింది. ఏ కాలానికి ఏం చేయాలా? ఒక కాలానికి ఒక పంట వేయాలా. ఒక కాలం వచ్చినప్పుడు ఆ పంట కాలం అయిపోయింది, పంట కోసేసి లాభం గొట్లు చేసేసాడు అంటే ఏం వచ్చింది ఆ కాలం తగ్గట్టు ఏం చేయాలా? పంటను మార్చాలి. అయ్యో ఆ పచ్చగా ఉంది, బాగా చక్కగా ఉంది అట్ట వదిలేసి అవుతుందా? అవ్వదు. అలాగే ఈ లోకం ఏమవ్వాలా? అంతం అవ్వాలా? ఆయన ఏం చేయాలి? పరలోకం ఒక జరిగే ఒక చట్టాన్ని ఎక్కడ చేయాలా? భూమిని స్థాపించాలా. ఆ చట్టాన్ని గ్రహించుకోండి. ఈ మానవ దేహం ఏం చేయడానికి దీనికి అయిపోయింది ఆల్రెడీ. దీనికి ఏమైపోయింది? తీర్పు అయిపోయింది. దీని అందరూ విడవల్ల, చేంజ్ అవ్వాలా. అప్పుడు ఏం చేయాలి? అన్నిటినీ అలాగే ఆయన గొప్ప మార్పు చేయాలి. లోకాన్ని ఏం చేయాలి? పాపము లేని లోకముగా, శాపము లేని లోకముగా. ఇవంతా అన్ని పాప శాపాన్ని తీయాలంటే ఇక్కడ పాప శరీరం ఏమైపోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మట్టి పాలు చేయాలా. ఇది పాప శరీరం అయిపోడు. ఇది ఏం చేయాలా? మట్టి శరీరం చేస్తేనే మగిమ శరీరం ఈతన అవుతుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. అర్థం చేసుకోవాలి. యోబు 11:11 చూసినప్పుడు, యోబు గ్రంథము జోబు 11 and 12.
పనికి మాలిన వారెవరో ఉమ్, ఆయనే ఎరుగును గదా. ఉమ్, పరిశీలన చేయకయే ఉమ్, పాపము ఎక్కడ జరుగుచున్నదో ఉమ్, ఆయనే తెలుసుకొనును గదా. ఉమ్. అయితే అయితే అడవి గాడిద పిల్ల ఆ, నరుడై పుట్టిన నాటికి గాని ఆ, బుద్ధిహీనుడు వివేకి కాడు. ఆ. మరి చెప్తా చూడు ఏమంట. ఫస్ట్ ఏం చెప్పినాడు? పనికి మాలిన వారెవరో పనికి మాలిన వారు ఎవరో ఆయనే ఎరుగును గదా. అని ఎరగను కదా. నేను పనికి మాలిన వాడు అని పనికి వచ్చేవాడిని ఎవరు తెలిసింది? దేవుడు పక్కా తెలుసు ఆయనకి. మరలా పరిశీలన చేయకయే పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో పాపం ఎక్కడ జరుగుచున్నదో ఆయన తెలుసుకుని కదా. ఆయన తెలుసుకుంటాడు. మనకేం అవసరమో? మనకు పరిశీలన అవసరమో? ఆయనకేం అవసరం లేదు. పరిశీలన అవసరం లేదు. ఆయన చూస్తేనే మన 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 ఇష్టి మన అంత చెప్పేస్తాడు ఆయన. ఎందుకంటే ఈయన దీని అవయమంతా ఏర్పరిచింది ఎవరు? ఈ హృదయాంతరమును ఎవరు ఎరుగుతాడో? డాక్టర్ ఎంత పిహెచ్డి చదువుకుని డాక్టర్ వచ్చినా కూడా తెలియదు ఆయనకి. ఆయన అడగ నాడి పట్టి చూస్తాడు, ఉందా కొట్టుకుంటాడా పోయినా చూడవచ్చు అంతే. కానీ లోపల ఉండేది ఏం చేయలేడు. ఆ లోపల ఆర్టులు ఏమున్నాయి, వాడు ఏం ఆలోచిస్తున్నాడు, వాడు ఎలా ఉన్నాడు ఏమీ తెలియదు. అడుగుతాడు, ఏం పని నిద్ర వస్తుందా, కళ వస్తుందా, అన్నీ అడిగి తెలుసుకోవాల్సిందే. చెప్పు చెప్పు ఏమో జరుగుతుంది చెప్పు అంటాడు అంతే. అయితే దేవుడు ఏం చెప్తాడు? హృదయం ఎలా ఉందే? నువ్వు గర్వంగా ఉన్నావా, నువ్వు డంబంగా ఉన్నావా, నువ్వు హంబుల్గా ఉన్నావా, నువ్వు లోబడి ఉన్నావా, నువ్వు వేసేది ప్రభు వాక్యం లోపల పెట్టుకున్నావా, దేవుడు ప్రభు మూలంగా ఇచ్చిన సత్యమును అనుసరిస్తున్నావా, వింటున్నావా, విశ్వసిస్తున్నావా, జీవిస్తున్నావా, బోధిస్తున్నావా, అన్నీ ఆయనకి ఎరుక. లేదా నువ్వు ఏం వేషం వేసుకొని తిరుగు అన్నీ తెలిసి ఆయనకి. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. అది ఒక బుద్ధిహీనుడు ఏం కాలంట. అయితే ప్రభు దయ ఉంటే పాపి రక్షించి అవుతాడు. ఆయన కాలంలో అంత మరికి ఉన్నారని. అయితే కొలసి 2:8 కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఎంత బాగా చెప్తారు చూడండి. ఆయన ఏమంట? ఆయనను అనుసరింపక అప్పుడు ఏం అక్కడే అయిపోయింది. ఆయన ఏం చేయలేదు. దేవుడిని మనం ఎప్పుడు ఎరిగామో, ఎప్పుడు ఒప్పుకున్నామో, ఎప్పుడు తీర్మానించామో అప్పుడు ఏం చేయాలి? ఆయన్ని వెంటనే అదిదా మనం ఒకప్పుడు పాపానికి శాపానికి దాసులుగా ఉన్నాం. విడిపించి ప్రభుకు దాసులుగా ఉండమని దేవుడు పిలిచారు. అప్పుడు ప్రభువుని ఇచ్చినప్పుడు ప్రభుని ఏం చేయాలి? మనము ఆయన వెంబడించి వెళ్ళాలా. ఆయన ఎందుకు పిలుచుకున్నాడు? అపోస్తలులు ఎందుకు అనుకున్నారు? ఏం చేయమన్నాడు? నన్ను వెంబడించండి, ఫాలో మీ. ప్రభు ఎక్కడ పోతే అడుగుతా ఉన్నారా? ప్రభు ఎక్కడ వెళ్తా చెప్పేసి పోండి అడుగుతారా? ఏమో అడగరు. ప్రభు ఎక్కడ పోయినా సైలెంట్గా వెంబడి గొర్రెలంటే అదిదా మరి ఖర్చుకు వెళ్ళారు. కొండ ఎక్కుతుంటే కొండ ఎక్కుతారు, కొండ దిగితే కొండ దిగుతారు. పోయి ఆగారు పెట్టండి సిద్ధ ఏం మాట్లాడేది ఉండదు అలా. అదిదా నిజమైన గురువుకు శిష్యులకు పోలిక. అలాగే నేను కూడా ప్రభు ఏం చెప్పి వెంబడించమన్నారు, ఏమి ఇచ్చారు. వాళ్ళ కాలంలో ఏమి గ్రంథాలు లేవు. ప్రభువే గురువు. ఆయనే ఫస్ట్ దీన్ని ఓపెన్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మనకు అన్ని రెడీ చేసి ఏం చేశారు? అపోస్తుల ద్వారా ప్రభు అన్నీ ఇచ్చేశారు. ఒక 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 దేవుణ్ణి దాసుడు ఎలా జీవించాలా, ఎలా వెంబడించాలా, ఆయన ఏమి ఇచ్చారు? చరిత్ర ఇచ్చున్నారు. ఆయన 2 గ్రంథాలను చేతికి పెట్టేసిపోయినారు. అప్పుడు కంటే ఎక్కువ ప్రభు ఉన్నందుకంటే ఇప్పుడు ఎంత? అది ఎంతో ఎక్కువ. ప్రభు ఉన్నందుకు ఒక్క చరిత్ర కూడా లేవు. కష్టము. వాళ్ళిద్దరూ ఒకటే. ఎప్పుడో ఆలయంలో పోయి ఓపెన్ చేసి చూసినప్పుడే అవుతుంది. ఎవరి చేతికి రాదు. అది వస్తుందా? రావు. అయితే ఇప్పుడు ప్రతి జరిగిన విషయాలను మనకి గ్రంథాలుగా పరిశుద్ధ గ్రంథం ఇచ్చేశారు ఆయన. ఎంత గొప్ప విషయమో. అయితే మనం ఇంకా గ్రహించకుండా ఉన్నామంటే, ఆయన అనుసరించకుండా ఉన్నామంటే ఏమి చెప్తున్నాడు? ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును. దేన్ని ఎక్కువ అనుసరించేది వస్తుంది? మనుషుల పారంపర్య ఆచరణ ఏముంటుంది ఈ రోజు లోకంలో? అదే ఎక్కువ ఏమైపోతుంది. తల్లిదండ్రులకు అయ్యో ఏమీ ఉందో చూడండి.
అనగా అనగా ఈ లోక సంబంధమైన ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. చూసారా, జాగ్రత్తగా ఉండుడి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా ఆచారాలు ఏమి ఎలా పడిపోతున్నారో తెలియదు. చూసి ఎంత జాగ్రత్త చెప్తాడు. యెషయా 29:14-15 వచ్చినారు. యెషయా 29:14 and 15. యెషయా రాసిన గ్రంథము 29:14-15 వచ్చినారు. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును. వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ జూచు వారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. ఎవరు ఎరుగుతారు? ఎవరు తెలుసు? ఎవరు చూస్తారు? మనుషులు ఎవరు చూడకపోవచ్చు, అది ఎవరు చూస్తున్నారని చెప్తున్నాడు. అది చెప్తున్నాడు, ఆయన చూసే చెప్తున్నాడు. తమ క్రియలు ఎవరికి తెలుసు? చూసి కూడా తల కింద మార్చి చెప్పేవాళ్ళు ఉన్నారు కదా ఈరోజు. జరిగినట్టు చూసినట్టు కూడా లేదు అని సాధించేవాళ్ళు. ఆయన ఏమంటున్నాడు చూడు, అట్టి వారికి శ్రమ. అట్టి వారికి శ్రమ. జరిగినదే లేదని అబద్ధముగా వాటే ఉల్టా బల్లి కొట్టినట్టు లోకంలో కూడా ఇలా ఈ ఫిలింలో జరిగినట్టు జరిగిపోతాయి. మార్చి చెప్పేసేది. చూడండి ఎంత ఘోరం, ఎంత బాగుంది. ఏమంటే తమ క్రియ 15వ వచనము, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. ఎవరు చూస్తారప్పా నీ క్రియలు? ఎవరు చూడకపోవచ్చు, రికార్డ్ ఎవరు చేయకపోవచ్చు. అది ఎవరు చూస్తారు? నిన్ను నన్ను కన్ని ఉత్పత్తి చేసి మనల్ని నియమించిన ఎన్నుకున్న ఆయనకి తెలుసు మనం ఎలా చేస్తున్నామని. అందుకే జాగ్రత్తగా ఉండాల. జ్ఞానులను వారిని కుర్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువుకు తెలియను అని రాయబడి ఉన్నది. అదిదా రాయబడి ఉన్నది. ఆయన చక్కగా ఎవరికైనా ఒకటే జడ్జిమెంట్, ఒకటే తీర్పు. వాక్య ప్రకారం ఎవరు ఉన్నారా? అదిదా చూడండి 21వ వచనము 3:21 కొరింథీ. కాబట్టి ఎవడును మనుషులు యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి. ఎంత గొప్ప విషయాన్ని పౌలు గారు ఎందుకు ఇలా చెప్తున్నారు? ఇక్కడ పౌలు గారు ఒక ఖండితముతో చెప్తున్నారు. ఎలా చెప్తారు? ఇంతవరకు చెప్పింది వేరే విధంగా ఒక హెచ్చరిక, ఒక ఆలోచన చెప్తారు. ఇక్కడే చెప్తారా కండిషన్. ఇంకా పౌలు ఒక ఖండితంగా ఏం చెప్తున్నారంటే, ఏ ఒక్కరు కూడా మనిషి గురించి ఏం చేయకూడదంట, అతిశయింపకూడదు. ఎందుకు ఇలా చెప్తున్నారంటే, అక్కడ కొరింథీ సంఘంలో ఆ ప్రసంగిస్తున్న ప్రసంగికులను కానీ, ఆ బోధిస్తున్న బోధకులను కానీ, ఆ సత్యం నేర్పించిన ఆ సేవకులనే కానీ ఆయన వాళ్ళని వెంబడించడానికి మొదలు పెట్టేస్తున్నారు. వాళ్ళు ఎవరు? అయితే ఆ ప్రసంగికులను వెంబడించి వాళ్ళని ఫాలో చేసి మొదలు పెట్టినారు. ఎందుకంటే ఆ దేవుడు ఆ ప్రసంగికుల ద్వారా ఇచ్చిన సత్యమును, క్రీస్తు ద్వారా ఇవ్వబడిన ఆ ఒక సత్యమును మరిచి వాళ్ళు దాదాపు చూడండి ఒక 2000 సంవత్సరం అయిపోయి అక్కడదా ఉంది అని చూస్తే ఈ రోజు కూడా ఎలా ఉంది? 2000 సంవత్సరం అయినా కలిసి వచ్చినాను అదే ఒక పరిస్థితి ఈ రోజు కూడా సంఘంలో. ప్రతి ఒక విశ్వాసి దేవునికి ఒక మంచి కార్యం చేసి ఉండవచ్చు,
చేయవచ్చు. అయితే ఆ క్రియని ఏం చేశారు, ఆయన తీసుకోపోయి ఇంకొకడు ఆయన పక్కన పెట్టుకొని 10 మందికి దాని గురించి ఏం చేస్తున్నారు, గొప్పగా దాని గురించి డంబముగా 10 మందితో మాట్లాడుతున్నారు. ఇది ఎలాంటిది? ఇది కూడా అలాంటి ఎలా అక్కడ వాక్యం చెప్పిన సేవకులు వెంబడించారో అలాగే ఇక్కడ ఒక మంచి పని చేసిన వాడిని ఏం చేసినట్టు పొగడితే అంగని ఆయన క్రియను పొగడినట్టు వెంబడించట్టు అయిపోతాయి. అలాంటి పాపమే ఇది కూడా పాపమే. ఆ రోజు ఇంత గొప్ప సత్యాన్ని దేవుని ఆత్మూలంగా సేవకులకు ఇచ్చిన ప్రభువుని మర్చిపోయారు. రక్తము కార్చి చిందించిన ప్రభు రక్షణ ఇచ్చాడు ఆయన. ఎలాంటి అది మర్చిపోయే విషయమే కాదు అది. ఎప్పుడు అదంటే పౌలు, మీ కొరకు సిలువ వేయబడిన ఆ ఒక సిలువ రక్తంతో సంధించి ఆయన్ని ఎలా త్వరగా మర్చిపోని అవుతుందా? అవ్వదు. ఆయన రక్తం కాచి మన పాపాన్ని, మన శాపాన్ని, మన రోగాన్ని తీసుకొని ఆ ప్రభువుని మర్చిపోయి, తండ్రిని మర్చిపోయి, ఇచ్చిన సత్యం వాక్కుని చెప్పిన సేవకుల్ని మాత్రమే గుర్తుపెట్టుకున్నారు. ఆ పరిస్థితి చూసినప్పుడు ఎంత బాధగా ఉంది. అది చెప్తున్నాడు ఆయన. అందుకే అంటాడు ఆయన, మీరు కాబట్టి ఎవడును మనుషుల ఎంత అతిశయపడకూడదు. కండిషన్ చెప్తున్నాడు, ఖండితము చెప్తున్నాడు. చూడండి 1 కొరింథీ 1:26-35 చూస్తే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26-31 చదవండి. 26 చదవండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని. చూడండి, ఏదో మనం వచ్చిన ప్రతి ఒక్కరు ఏం బాబా మీరు ఆఫీసులో పని చేస్తున్నావు. హై స్కూల్లో చాలా మంది స్కూల్ ఇవ్వరు కాల్ షీట్. ఎందుకో ఆ స్కూల్లో చేరాలంటే తల్లిదండ్రులు విఐపి ఉండాల, అందరికీ కారు ఉండాల. కొన్ని స్కూల్ కొన్ని కాలేజీలు ఉన్నాయి. అది ఎంత తెలుసా? డొనేషన్ ఫీజు ఎంత ఉండే తెలుసా? 96 lakhs, 1 crore, 90, 80, 50, 60, 100, 1 కోటి, 2 కోటి ఉండేది. వాళ్ళకంతా ఏముండాలా? అన్ని పాస్పోర్ట్లు ఉండాలా, అన్ని కార్లు ఉండాలా. అట్లాంటి వాళ్ళకి అక్కడ కాల్ షీట్, వేరే వాళ్ళకి ఏం లేదా? అలాంటివి ఏమైనా ఇక్కడ గనులు చూసారా? అయ్యో వీరు వచ్చిన వాళ్ళంతా పిహెచ్డి చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, అన్ని తరంగంలో వీళ్ళంతా ఒక మంచి లోకంలో అంటారు కదా, గొప్ప బిరుదు పొందిన వాళ్ళు, బిరుదులు, చాలా అవార్డ్స్ తీసుకున్న వ్యక్తులు. అలాంటి వాళ్ళు ఏమన్నా చేర్చుకున్నారా? అంతే అంటారు ఆయన. సహోదరులారా, మీలో ఎవడైనాను మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు కానీ. ఈ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటేనే మనం చివరి వారికి మనం యేసుక్రీస్తు వాక్య ప్రకారం దేవుని పాదశైలిలో పడి ఉండాల. మనం ఏ రీతి మన పుట్టుకను మనం ఏమంటారు, మన పుట్టుక, మన ఎదుగుదల ఎటువంటిదని మనకు గ్రహిస్తే చాలు. అయితే ఈరోజు కొంచెం పైకి ఎదురుకు వచ్చిన తర్వాత అందరినీ ఎలా చూస్తున్నారు? మేము గొప్ప, మీరు గొప్ప, వాళ్ళు చిన్న, వాళ్ళు వేస్ట్ అని అలా. చూడండి ఎలాంటి వాళ్ళని పిలిచారంట. జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చూడండి, లోకంలో ఎలాంటి వాళ్ళు మనము అంటే జ్ఞాన శూన్యం అంటారు. ఏమీ లేదుపా. అది వెర్రి వాళ్ళంటే ఏం అర్థమో, ఏమి లేని వారిని అర్థం. మనందరి వల్ల తోయబడ్డాము, మనందరి వల్ల ఏం చేయబడ్డాము, విడవబడ్డాము. అలాంటి వారు చూడండి, అలాంటి వారు మనల్ని ఏం చేశారంట? ఏం చేశాము? జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని
వ్యర్థము చేయుటకు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చూసారా, ఎన్నికైన వారిని ఏం చేయాలంట? ఎన్నికైన వారు ఎవరు? ఇజ్రాయేలీలు. వాళ్ళు దానికే పుట్టి పెరిగిన దానికే వాళ్ళు ఏం చేయబడ్డారు? వాళ్ళని ఎన్నికైన వారిని తృణీకరింపబడుతూ వాళ్ళని వదిలేశారు. ఎంత గొప్ప విషయం చూడారు. మళ్ళా ఇంకా అయిపోయిందా? ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అదేదా, ఆయన మూలంగా మీరు ఎలా ఉన్నారు? క్రీస్తు యేసునందున్నారు. ఎంత గొప్ప విషయం కదా. ఆయన మూలముగా. ఎవరి మూలంగా? దేవుని మూలముగా. ఆయనే మనల్ని క్రీస్తు యేసులో పెట్టారు. ఎందుకో? ఆయనతోనే మీకు పాలు పంపని, ఆయనే మీకు సరిపోయిన గురువని, ఆయనే మీకు ప్రాణం పెట్టాడని. ఆయన మనల్ని ఎందుకు పెట్టారు? ప్రభువే మనల్ని ప్రేమిస్తాడని. ఎవరు మనల్ని ప్రేమించరు, ఎవరు మనల్ని ఓదార్చరు, ఎవరిని బలపరచరు, ఎవరిని మనల్ని కడగరు. మన పాపం పోవాలంటే ఎవరి రక్తం పనికిరాదు. యేసు ప్రభు రక్తం ఒక్కటే మనకు సరిపోయిందని తండ్రి మనకు ఆయన ఇచ్చారు. తండ్రి పోపా నా కుమారుడు మీకు పర్ఫెక్ట్ పోండి, ఆయన చేసేసాడు మిమ్మల్ని. మీ రోగమైనా, మీ పాపమైనా, మీ శాపమైనా, మీ ఎంత అనీతి అయినా సునీతి యావత్తును తీసేసి ఒకే మాస్టర్ ఆయన మట్టుకు ఇచ్చాడు. అది అయిపోయిందా? లూకా 16:15. లూకా 16:15. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. ఏమంట? మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. అదేదా, మనుషులు ముందు ఏం చేస్తారంట? ఏం కనపడాలంట? నీతిమంతులమని అనిపించుకుని. చాలా మంది అలాగే ఉండేది. మనుషుల ముందర ఎలా కనపడలేను? నేను నీతి మంతులుగా కనపడాలా, పరిశుద్ధుడిగా కనపడాలా, మంచివాడిగా కనపడాలా. మనుషుల ముందర కనపడేదానికి ఏముంది? వాళ్ళు ఏమన్నా దానివల్ల మనకు ప్రయోజనం ఉందా? మనం ఏమన్నా సంపాదించుకుంటామా? ఏమన్నా ఇస్తారా? వాళ్ళ వల్ల అవుతుందా? అవదు కదా. అయితే ఈడేం చెప్తున్నాడు? అయితే అది ఏమంటావి? అనిపించుకున్నారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. అది అసహ్యమైనది. మనుషుల ముందర వేషం వేసుకునే దేవునికి ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది. వేషం కోరగాదు. లోకంలో ఎందరో ఉన్నారు వేషం వేసేసి అది చూసేసారు. ఆయన మన అందరు పిలవల. మన రియాలిటీ యేసు ప్రభు రియాలిటీ అది చూపి అలాగే జీవించండి అన్నారు. అందుకు ముందంతా చెప్పి పంపించారు. ఇదిగో చూడ, ప్రభునే ఇచ్చేస్తారు. ప్రభు ఏం చేస్తారో చేయండి అన్నారు. అపోస్తలులు ఒకటే చెప్పారు, మీరు ఏం స్వయంగా చేయొద్దండి, ప్రభు ఏం చేయిస్తారో చేయండి. ప్రభు మోడల్ మాస్టర్ ఆయన, అందుకే మాస్టర్గా ఇచ్చారు. మీరు ఎవరికి ఆ అభివృద్ధి ఇవ్వలేదు, ఎవరికి అది ఇది ఆయనకి మట్టు ఇచ్చారు మాస్టర్. ఆయన ఏం చేస్తాడో అది చేసేయండి చాలు. ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్. ఆల్రెడీ ఆయన ఎలాంటి వ్యక్తి? శోధింపబడిన వ్యక్తి. ఆయన శోధింపబడి, వేధింపబడి, ఆయన కొట్టబడి, ఆయన నానా విధమైన హింసలు పెట్టబడి, ఆయన ఉమ్మి వేసి ఏమి చేసినా ఆయన ఇదే నుండి మా తొలగిపోలా. తన నీతి, దేవుడిచ్చిన సత్యం నుండి, దేవుడిచ్చిన ఒక పరిశుద్ధత నుండి ఏ ఒకటి తొలగిపోవాలి ఆయన. అందుకే ఆయన జయించేవాడు. ఆయన జయించినాడు. ఆయన చూడండి, కీర్తన 20:7. కీర్తన గ్రంథము 27. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. అదేదా, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడుదురు. కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. అదేదా, ఈ రోజు అతిశయం మనిషి మీద పడినారంటే మీరు పడిపోయినని అర్థము. మనిషి మీద అతిశయ పడకూడదు. మనిషిని మనిషిని ఆయన ఒకవేళ గణపరచాలంటే ఆయన లేనప్పుడు మనిషి ఎదుటి పెట్టుకొని ఏం చేయకూడదు? గణపరచ. ఎందుకంటే ప్రభు అంగీకరించలే, ప్రభుని ఫాలో చేయాల.
సరిపోదు కూడా అన్నీ పోయా ఒక్క పదాన్ని ఆయన అంగీకరించారంటే అప్పుడు మనం ఎట్లా అంగీకరించవచ్చు? అందుకే ఒక చోట అంటే మీరు మనుషులు మెప్పు కోరువాడు కనుక మీరు ఎవరు ఏ మెప్పు మీరు ఉండదు. దేవుడిని మెప్పు కోరాలి, మనిషిని మెప్పును కోరకూడదు. మనిషిని మెప్పు కోరువారైతే మీరు ఎలాంటి వారు ఉన్నారు? మీరు ప్రకృతి సంబంధులు కదా. మనిషిని మెప్పు కోరువాడు ఎవరు? ప్రకృతి సంబంధి అయిన వాడు, లోక సంబంధి అయిన వాడు. ఇదే లోకంలో జరిగేది. మనం కోరకూడదు. ఎందుకో? ప్రభు కోరుకోలేదు. ప్రభు ఎక్కడ కోరారా? అపోస్తలులు ఎక్కడ కోరారా? ప్రభు ఏమన్నాడు? సరిపోదు కూడా అంటేనే వద్దు అనేసినాడు. ఎవరప్ప సరిపోదు? ఆ మాట అనవద్దు. ఎందుకో? ఇక్కడ ఉండేటప్పుడు ఏ ఘనత ఎవరు పొందుకోకూడదు. ఎందుకంటే మనం ఇక్కడ ఘనపరచబడామంటే పైన ఏం పొందుకోలేము, ఘనత పొందుకోలేము. ఇక్కడ అన్ని యావత్తు మా ఘనత మనదంతా దేవుడే. అందుకంటే కదా అపోస్తలులు పౌలు చెప్తారు, మీరే మా కిరీటంగా ఉన్నారు. అంటే మేము ఇంద్రాల వరకు మేము కొట్టబడిన వారమై అన్నిట్లో మేము కొదవగా ఉన్నాము. అదే మనం ఆలోచించాలా. ఇక్కడ యెరెమీయా 9:24 చూసినప్పుడు కూడా, యెరెమీయా గ్రంథము 9:24 అసహించువాడు దేన్ని బట్టి అసహింపవలనగా. చూడండి, ఒక మాట చెప్తాడు, మీరు మనుషుల మీద ఎందుకు కాబట్టి ఎవరునూ మనుషుల మీద అతిశయపడకూడదు. సరే, ఎవరిని అతిశయపడకూడదు, ఎవరిని అతిశయించాలా అని ఇప్పుడు చెప్తారు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు. చూడండి, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించి వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏది దేవుడు ఆనందించే విధము, ఏది దేవుడు సంతోషపడే విధము, దేవుడిని ఎదుగుటిగా అంట నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించు. అదిదా నన్ను పరిశీలనగా తెలుసుకుంటే చాలంటారు. అదిదా అతిశయం అంట. వేరేమి? భూమి మీద కృప చూపుచున్నా ఏమంట? ఫస్ట్ లో భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు ఏమంట? నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని. అదిదా నీతి న్యాయమును జరిగించున్న దేవుడు ఆయన. అదిదా అతిశయపడాలా. అయ్యో మా దేవా, నువ్వు నీతి న్యాయం జరిగిస్తావు. అదిదా వేరేని ఎంత అతిశయపడారంటే క్రైస్తవులు సత్యవంతులుగా ఉండి అది అతను ఎదిగిన వాడు కాదని అర్థం. మనుషులను మెప్పు కోరు మీరు ఎట్టివారై ఉంటారు? లోకస్తులు ఉంటారు. మనుషులు మెప్పు కోరువాడంటే లోకస్తుడు, దేవుడి సంబంధి కాదు, శరీర సంబంధి, ఆత్మ సంబంధమైన మనిషి కాడాయన. ఎందుకో? ఆయన ఏం చేస్తున్నాడు? లోకమంది అతిశయప లోకం మనిషి ఎప్పుడు కోరుకుంటాడు? కోరుకోకూడదు. చెప్పేవాళ్ళని ఇద్దరు. అదిదా మనము చూడాలా. కాబట్టి ఎవడనూ మనుషుల యందు అతిశయపడకూడదు, సమస్తమును మీవే అని ఈ పాయింట్ వెనకాల వచ్చిన ఉంది కాబట్టి దాన్ని అక్కడ ఎత్తుకుంటాం. 22వ వచనము, 1 కొరింథీ 3:22 వచనము. పౌలైనను అపోల్లో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతం మందున్నవైనను రాబోవునవైనను సమస్తమును మీవే. ఎంత గొప్ప! ఇక్కడ వచ్చింది అదే మాట, సమస్తం మీవే. ఎందుకు అంత పౌలైనా, అపోస్తులైనా, కేఫ అయినా, లోకమైన, జీవమైన, మరణమైన, ప్రస్తుతమైనా, రాబోవునైనా ఆ సమస్తమును మీరు ఎందుకు చెప్తారు అని చూసినప్పుడు, ఇక్కడ పౌలు గారు వాళ్ళంతా మీ వారే అని చెప్పినప్పుడు మనం ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే సమస్త సృష్టి అంతా కూడా ఎవరి వల్ల కలిగిందే? దేవుని వల్ల కలిగినవి. అయితే కలిగి ఉన్న ఏ ఒక్కటి కూడా ఆయన ద్వారా కాకుండా ఏం చేయలే, ప్రభు లేకుండా కలగలే. అందుకే మనము అన్ని ఈ లోకం అయితే ఇది ఏం చేయదు, ఈ విషయాన్ని అంగీకరించదు. లోక జ్ఞానం ఏమంటుంది? సైన్స్ అంటుంది.
లోకము అన్నిటినీ అది వాళ్ళ జ్ఞానం ద్వారా అంగీకరించే విషయాన్ని మనం ఏం చేయలేము, మనం చేయలేము, అంగీకరించలేము. మనకంటూ దేవుడు కొన్ని చెప్పాడు, ఏది అంగీకరించాలా, ఏది ఎలా చేయాలా అన్నిటికీ ఒక్కొక్కటి కాలం ఇచ్చారు కదా. అది చూసినప్పుడు ఈ లోకంలో మొత్తం మీద చూసినప్పుడు ఒక 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 యవనస్తుడు మొట్టమొదటి ఒక మంచి చదువు చదివి మంచి ఎదుగుతాడు అనుకో. ఎదిగిన తర్వాత వాడు వచ్చి సర్వసాధారణంగా ఎవరు కళ్ళ పడతాడు? ఒక నేర్పించిన ఎవరైనా టీచర్, బోధకుడు కాదు, ఏమంటారు ఆయన, లెక్చరర్ కాదు, లెక్చరర్ అనుకో. అయితే ఏం చేస్తాడు? ఆయనే దేవుడిగా ఆయన కాళ్ళ మీద పడతాడు. అప్పుడు ఇది లోకము. అయితే తర్వాత చూసినప్పుడు వాడు ఇంకొక బర్త్డే వచ్చింది, కొంచెం అమ్మ నాయన తాత ఉన్నారంటే బర్త్డే అప్పుడు ఎవరు కాళ్ళు పడతారు? తల్లిదండ్రులు పెద్దవాళ్ళ కాళ్ళ మీద పడతారు. చూడండి, ఇది అంతా లోకమే. అయితే అన్నీ ఏం చేస్తారు వల్ల, అన్నీ అలాగే అలాగే అలాగే, ఇది లోకం. ఎక్కడైనా ఎందుకు చివరికి ఒక ఆహారము, మంచి ఆహారం దొరికినా కూడా తినాలంటే ఏం చేస్తారు? దాన్ని మొక్కే తింటారు. ఆహారం కూడా ఏమని భావిస్తారు వాళ్ళు? మొక్కుతారు. చూసారు నట్టింట్లో పెట్టి ఏం చేస్తారు? ఆహారాన్ని మొక్కి తింటారు. అప్పుడు చూడండి, అప్పుడు అన్నిటినీ అంటే ఇది లోకమంతా కూడా ఇలాగే ఉంటుంది. వాళ్ళ పరిస్థితి అన్నీ వాళ్ళకి ఒకటే. అయితే ఈ కొరింథీ సంఘంలో అలాగే సేవకుల్ని ఏర్పరిచి దేవుడు ఇచ్చినాడు. కానీ అక్కడ కూడా ఏమైపోయింది? సేవకుడిని గొప్పగా ఎంచుకోవడం జరిగిపోయింది. ప్రభువుని విడిచిపెట్టారు, తండ్రిని విడిచిపెట్టారు. చూడండి, ఎంత ప్రాణం ఇచ్చిన ప్రభువుని మర్చిపోయినారు, వారు తొలగిపోయినారు. అయితే మనము దేవుని మనకు అన్ని విధముగా మనకి ఏం చేయాలి? ఆయన మన సర్వోన్నతుడుగా, మన రక్షకుడుగా, మన సర్వరక్షణ కారు ఆయన మట్టుగా మనం చేయాలా? స్తుతించాలా, స్తోత్రించాలా, గణపరచాలా, మహింపరచాలా, ఆయనకి మాత్రమే చెల్లించాలా, వేరే ఎవరికి ఏం చేయకూడదు. ఇప్పుడు మనకు అన్నీ మనమైతే మనం అదే చేయాలా. తర్వాత చూసినప్పుడు మన గురువైన, మనకు ప్రాణం ఇచ్చిన ప్రియుడైన యేసు ప్రభు ఆయన రక్తం చిందించి మన పాపాన్ని, మన శాపాన్ని అన్ని కడిగి మన పరిశుద్ధపరిచి దేవుని నిలబెట్టాలి. మన కోసం ఆయన ఏం చేయాలా? ఆయన గణపరిచారా, స్తోత్రించాలా, ఆయన ద్వారా దేవునికి సమస్త మహిమను ఏం చేయాలా? చెల్లించాలా. అలాగే చూసినప్పుడు ప్రతి ఒక్క మనకు యేసుక్రీస్తు మూలముగా అనేక సేవకులను ఇచ్చారు, సత్యమునిచ్చారు. మనకు అన్ని నేర్పించిన వాళ్ళని వాక్య ప్రకారం ఏం చేయాలా? వాళ్ళని సన్మానించాలా, గణపరచాలా, అంతవరకే కదా. అయితే మనము ఇవన్నీ ఏమి చేసినా, మన ఆయన అంగీకరించిన సేవకుడిని అయినా అన్నీ కూడా వాక్య మూలంగానే చేయాలా. ఒక సహాయమైన, ఒక సహవాసమైన, లేదా ఏమైనా వాళ్ళకు విశ్వాస విషయంలో ఎదిగనే కన్నా ఎవరైనా అన్యులైనా లోకస్తులైనా ఎవరైనా కూడా దేని ద్వారా మనం ముందు సాగాల? వాళ్ళ దగ్గర వాక్యం ద్వారానే. వాక్యం ఏం చెప్పింది? వాక్యం అది మీరు ఏమి చేసినానో ఏం చెప్పింది? ప్రభు సంతోషపడినట్టు మీ క్రియ ఉండాలని. అప్పుడు ఏమి చేసినా వాళ్ళని ఆదుకున్నా, ఆదరించినా, ప్రేమించినా, గణపరిచినా, మనం ఏమి చేసినా వాళ్ళకి వాక్య ప్రకారాన్ని చేయాలి. వాక్యాన్ని మీరు ఏం చేయకూడదు, మనము వాక్యమును విడిచి ఏం మాట చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనము యుగం ఏమైపోతుంది, ఒకరోజు నాశనం అవుతుంది. ఎందుకు? ఇప్పుడు యుగం అంతా కూడా వెయిట్ చేస్తుంది. ఎందుకు వెయిట్ చేస్తుంది? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఇప్పుడు ఒకే ఒక విషయమే, ఈ విషయం ఎదురు చూసేది. ప్రభు రాకడ రావాలా, తీర్పు జరగాల, పునరుద్ధరణ జరగాల, రాజ్యం స్థాపించబడాలా. కానీ ఇవన్నిటికీ సమస్తము దేని మీద ఉందంటే ఆ సంఘము మీద ఉంది ఈ బాధ్యత అంతా. అందుకే ఈ ప్రభు ఎరిగిన ఈ అపోస్తలుల పౌలు చూడండి, యేసుని రాక ఒకటి, యుగ సమాప్తి ఒకటి, పునరుద్ధరణ ఒకటి, తీర్పు ఒకటి, పరలోక చట్టం భూమి మీద జరిగేది, 1000 ఏళ్ల పరిపాలన, ఇంకా ఎన్నో. ఇవన్నీ కూడా ఎక్కడ ఎండింగ్ ఎవరి కోసం వెయిటింగ్? సంఘము. అందుకే పౌలు గారు ఈ మాట అంటున్నారు ఇక్కడ, ఇది గ్రహించుకోవాలా. ఏ కాలము అంటే అన్ని ఏమంటున్నారు?
పౌలైనను, అపోలైనను, కేపైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతం ఉన్నవైనను, రాబోవునైనను అయినను సమస్తమును మీవే. ఎందుకు మీవే అంటే సమస్తము ఎక్కడ ప్లాన్ పెట్టారు దేవుడు? సంఘం పెట్టేశారు. అందుకే సమస్తం మీవే అంటున్నారు. మీవంటే అంటే మీ ద్వారానే సమస్తం జరగాల, నెరవేరాల. అది మీ ద్వారానే ముగింపు వస్తుంది, మీ ద్వారానే ప్రారంభం అవుతుంది. సంఘమే చూడు, ముగింపు అయినా సంఘమే, ప్రారంభమైన ఎవరిదా? సంఘమే. ఫస్ట్ ఎవరితో ఇస్తారో? సంఘానికి ఉంది అన్ని. అందుకే ఇదంతా ఎరిగిన పౌలు గారు అంటాడు, అన్నీ మీవే, మీ కొరకే, మీ కొరకే చెప్పక అన్నీ మీవే అంట. అది మనమే గ్రహించుకోవాలా. ఏమప్పా పౌలు గారు ఇలా చెప్పేశారే అన్నప్పుడు అన్ని విషయం అంటే ఏ ఏ కాలంలో ఏ సందర్భంలో దాన్ని ఏం చేయాలి? మనము క్యాచ్ చేసుకుంటూ పోవాలి. అన్నికే ఒక చోట అంటారు, నాకు అన్నీ అనుభవించడానికి అధికారం కలదు, కానీ అన్నీ భక్తి వృద్ధి ఏం చేయదు, కలగజేయవు. అప్పుడు భక్తి వృద్ధి కలగజేసేది ఏదో అది మాత్రం ఏం చేయవచ్చు. నేను అధికారం అయితే ఉంది. ఏమంటే ఈ నోట్లో ఏం పోసినా పోతుంది అది. అది అన్ని నేను తాగడానికి నాకేం లేదు. నాకు దేవుడు అనుగ్రహం ఇవ్వలేదు. ఎందుకంటే నాకు బుద్ధి జ్ఞానం ఇచ్చున్నారు, ఆత్మ ఇచ్చున్నారు. నువ్వు ఎలాంటివన్నీ? ఎవరు నువ్వు? క్రీస్తుకి మాదిరి. అప్పుడు క్రీస్తుని ఏం చేసి ధరించి ఉన్నావు. క్రీస్తు ఏం లేదు, ఏ విషయంలో ఏం లేదు. ఆయన అపవిత్రుడు కాలేడు. ఆయన నీతిని ప్రేమించి దుర్నీతి ఏం చేశాడు? అది మనకు ఉండాల్సింది. 1 ఏప్రిల్ 1:9 ఉండేది ఎప్పుడు అంతే. అదే చెప్తున్నారు, అన్నీ మీవే. ఎందుకు మీవే అంటున్నారంటే అన్నీ జరగబోయేది మీ ద్వారా, మీకోసం వెయిటింగ్. ఆ సంఘం అనే విషయము చాలా పర్ఫెక్ట్, చాలా పెద్ద విషయం అదిదా. ఎందుకంటే ఆయన పోయి పరిపూర్ణంగా పోయి నిలబడినప్పుడు ఆయన ఎంత కంప్లీట్ అవుతారు. కంప్లీట్ అది ప్రభువుకు సంఘము ఏమున్నది? పరిపూర్ణత వస్తుంది. అదిదా దేవుడు చెప్పేది. అందుకే ఆయన చెప్తున్నాడు, ఆయన అన్నీ సంఘం మూలంగా సమస్తము నెరవేరుచున్నది గనుక, అందుకే పౌలు అంటారు అన్ని మీవే అని చెప్తున్నారు. 2 కొరింథీ 4 చూసినప్పుడు, కొరింథీ రాసి 2వ పత్రిక 4వ వచనము. 2 కొరింథీ 4:5 4:5. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుట లేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అదే లోకంలో చూస్తే సాధారణ సంఘంలో పోతే సొంత విట్నెస్ ఉంటుంది కొందరి గురించి చాలా గంట సేపు. ఇక్కడ ఏమంటాడు పౌలు? మమ్మల్ని గురించి మనం ఏం చేయలేదంట, ప్రకటించుకోలేదు, కానీ మేము ఎవరిని ప్రసంగిస్తున్నామో యేసు నిమిత్తము మీ పరిచారకులమనియు అదిదా ప్రకటించుచున్నాము. యేసు నిమిత్తం మేము ఎవరు? మీ పరిచారకులు, మీ సర్వెంట్. మీ కొరకు మేము ఆ ఉద్యోగం ఏర్పడిందప్ప. మేము ఎవరిని ప్రసంగిస్తున్నామో? క్రీస్తుని ప్రసంగిస్తున్నాం. ఎంత చక్కని విషయం చూడు. మళ్ళీ ఫస్ట్ ఏమన్నారు? అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన, చూడండి, తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. అదిదా. అందుకే ఎందుకు మా హృదయంలో ప్రకాశించారు? ఆ క్రీస్తు మహిమను ఏం చేయాలి? అందరికీ ప్రకటించాలా. నీ మహిమ గురించి, నీ గొప్ప గురించి, నీ మెప్పు గురించి చెప్పడానికి కాదు. ఆయన ఇచ్చిన జీవం, ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన ఆలోచన, జ్ఞానము, ఆత్మ అభిషేకం దాని కాదు. క్రీస్తు మహిమ ఏం చేయబడాలా? అందుకే చెప్తాం, మేము మమ్మల్ని గురించి మేము ఏం చేయలేదు, ప్రకటించుకోలేదు. క్రీస్తు మహిమను మేమేం చేయాలా? ప్రకటించుటకు మా హృదయంలో ప్రకాశించెను. ఏ క్రైస్తవులు అర్థం చేసుకుంటే సరిపోతాయి, సత్యవంతులు అర్థం చేసుకుంటే సరిపోతాయి. ఎంత గొప్ప విషయం చూడండి. క్రీస్తు మహిమను ప్రకాశించుటకు మా హృదయంలో ప్రకాశించును. ఆయన ఎందుకు ప్రకాశించారు? ఆయన మహిమను తెలపాలా. మమ్మల్ని గురించి చెప్పుకోవడానికి కాదు, అది చెప్పినాడు కింద. మమ్మల్ని ప్రకటించేది కాదు చెప్పింది ఇక్కడ. అదిదా. రోమా 8:37-39 వరకు రోమా పత్రిక.
8 అధ్యాయం 37, 38, 39. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. చూసారా, రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఈరోజు ఏమైపోతారా? డబ్బుల కోసం మనుషులు ఏమైపోతున్నారు? అధికారం కోసం ఏమైపోతున్నారు? పడిపోతున్నారే. అప్పుడు ఏం లేదు వాళ్ళ దగ్గర. ఈ యేసు ప్రభు నందు ఏం లేదు వాళ్ళకి. ప్రాణం ఇచ్చిన ప్రభువుని ప్రేమించలేకపోతే మీకు ఏముంటుంది? ఏమి మీకు ఇస్తారు? ఎవరికి ఇస్తారు? ఏమైనాను సరే మన ప్రభు ప్రేమ నుండి ఏం చేయకూడదు. నువ్వు ఎడబాప ఎందుకు? ప్రాణం ఇచ్చినాడు మన కొరకు. వీరికంటే ఏ ప్రేమ గొప్పది? దీనికంటే ఏమి అధికారం వచ్చేస్తుందా? అక్కడ ఎంతవరకు అధికారము? ఎన్నాళ్ళకి ఉంటుంది? ఆ ధనం ఎన్నాళ్ళకి ఉంటుంది? ఆ సర్వము ఆశలు అదంతా ఎన్నాళ్ళకి ఉంటుంది అన్నీ. అయితే ఇవి ప్రభు ప్రేమ ఎలాంటిది? శాశ్వతమైనది. ఆయన ప్రాణం ఎటువంటిది? మనకిచ్చింది అది కథ కాదు, కల్పన కాదు, సత్యం. అది గ్రహించలేవా? అది చెప్తున్నాడు. ఏదైనాను ప్రభు ప్రేమ నుండి ఏం చేయను రూఢిగా నమ్ముచున్నాను. ఎడబాపని అది తీర్మానించుకోవాలా. తండ్రి ఇన్ని లిస్ట్ ఇచ్చారు మాకు ప్రభు ద్వారా. మేము కూడా మా ప్రాణం వరకు ఆ ప్రేమ నుండి తొలగిపోకుండా కాపాడు తండ్రి. వేడుకోవాలా. వాళ్ళు రోజు వేడుకుంటున్నారు, వాళ్ళు తప్పిపోతున్నారు. మీరు ఎంతగా మీరు ఉండవలసిన వారు మీరు తీర్మానించుకోలేదు. అదిగా ప్రాబ్లం సంఘంలో. అన్నీ సమస్తం మనకి ఇచ్చారే. అన్నీ ఎవరు ఇచ్చారు? అన్నీ మీవే. ఎందుకు మీవే? అందుకే ఇచ్చారు. చూడండి, అయిపోయిందా? 1 కొరింథీ 9, 19, 20, 21, 22. 1 కొరింథీ 9 అధ్యాయము 19 వచ్చింది 22 వరకు. నేను అందరి విషయము స్వతంత్రునై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. చూడండి, గొప్ప సేవకుడు చెప్పే పలుకు చూడండి. నేను అందరినీ ఆదాయపరచుకోవాలా, క్రీస్తు కొరకు అందరినీ సమకూర్చాలా, చేర్చబడాలా, సంఘము కట్టబడాలా. ఆయన ఆతరత చూడండి. నేను అందరి కొరకు నన్ను నేనే దాసునిగా చేసుకుంటే. దాసుని అంటే ఏమంటే అర్థమో? పనివాడుగా తగ్గించుకున్న దాసునిగా చేసుకొని యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. ఆయనను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వారి వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవల్లని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. ఎలాగైనా క్రీస్తు సంఘముగా ఏర్పడి రక్షింపడాలని, కొందరు రక్షింపడాలని, అందులో ఎన్నో గొప్ప రక్షణ ఇప్పుడు జరిగిస్తున్నాడు ఆయన వాక్యం ద్వారా. దేవుడు ఆయనకి ఇచ్చిన అయితే ఆయన చెప్పే మాట చూడండి, ఎలాగైనా కొందరు ఏం చేయను, నేను రక్షించాలి. అదే గురి. అదిదా ఆ గొప్ప సేవకుడు గురి చూడండి మనం కలిగి ఉండాలి. ఆ తర్వాత ఎఫెసీ 4, 11, 12 వచనాలు. ఎఫెసీ పత్రిక 4 అధ్యాయము. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను.
ఆ సంపూర్ణత కలగాలని మనలో ఇంత తపన, దేవుని ఒక ఇష్టము, ఆశ. అందరూ యేసుక్రీస్తులో ఒకటే ఉండాల. ఎంత ఆశ చూడండి. అందుకే అంటారు అన్నీ మీవే. అదిదా ఆ ఒక మనము కలిగి ఉండాల. 23 వచనము లాస్ట్, 1 కొరింథీ 1:23. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. ఎంత గొప్ప విషయం చూశారు ఇక్కడ. ఎందుకు అలా చెప్పారు? మీరు క్రీస్తు వారు, నేను క్రీస్తు దేవుని వాడు అంటే అర్థమైందా? అంటే ఇక్కడ చూసినప్పుడు ఒక ఊర్లో ఒక 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 బీద మనిషి ఉన్నాడు. ఏమంటే బీదవాడు ఉన్నాడు. అతను కొంతకాలము అలాగే ఒక బీద అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత ఒక పెట్టిన ఒక 5 ఏళ్ళ తర్వాత సడన్గా ఒకరోజు యాక్సిడెంట్లో అమ్మ నాయన చనిపోయినాడు. ఆ పిల్లోడు అనాథ అయిపోయినాడు. చాలా అనాథగా అలాగే 3 ఏళ్ళు పెరుగుతున్న కాలంలో సడన్గా ఒక 3 ఏళ్ళ తర్వాత ఒకరోజు రోడ్లు వెళ్తూ ఉండగా ఆధారం కొరకు ఏదో ఒక వాహనము అది బ్రేక్ ఫెయిల్యూర్ అయిపోయి వచ్చి గుద్దేసింది. పిల్లోడు గుద్ది గాయపడిపోయినాడు. గాయపడినాక ఆయన వచ్చి ఎత్తినప్పుడు ఎవరు ఈ పిల్లోడు ఎవరు అంటే, ఆ పిల్లోడికి ఎవరు లేదు, అనాథ, అమ్మ నేను చనిపోయి 3 ఏళ్ళు అయిపోయిందంటే. ఆయన చాలా ధనవంతుడు. ఆయన ఎత్తుకొని పోయి ఆ అబ్బాయిని పెంచాడు. ఆ అబ్బాయి పెంచుకొని అలా ఒక 12 ఏళ్ళు పోయిన తర్వాత అక్కడి నుంచి 12 ఏళ్ళు. అప్పుడు ఏమైంది? 8, 12 ఎంత ఉంటాడు? ఈ దాదాపు 20 ఏళ్ళు ఉన్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన్ని చాలా చక్కగా చూసుకున్నాడు. ఈయన పోయిన తర్వాత ఆ పెద్ద ఆయన చూసుకునేవారు అప్పటి వరకు లేరు. అయితే ఈయన బాగా చూశాడు. ఈ పిల్లాడు బాగా చూసిన తర్వాత ఆయన పెద్ద ఆయన చనిపోయినాడు. చనిపోయిన తర్వాత చూస్తే ఏమో చనిపోయినారు. అలా చూసినప్పుడు ఆయన అడ్వకేట్ వచ్చి చెప్పాడు, సమస్తమును ఈ ఆస్తికి నిన్నే రాసి పెట్టేసిపోయినాడు. ఒక బీదవాడే ఆయన ఈరోజు ఒక ధనవంతుడు ఎత్తుకొని పెంచిన వాళ్ళు ఏమైపోయినాడు? ఈరోజు ధనవంతుడు అయిపోయాడు. అలాగే ఈ క్రైస్తవులకి ఒక సత్యవంతులుగా ఉన్న మనమంతా కూడా ఆయన చెప్పినప్పుడు అదే మనం ముందు చూసిన వాక్య ప్రకారం మనం ఎలాంటి వారము? ఎన్నిక లేని వారము, తుణీకరింపబడిన వారము. ఇంకా ఏం చెప్తారు? ఇంకా వెర్రి వారము. అదిదా వెర్రి వారము, దిక్కుమాలిన ఏమీ లేని మనల్ని తండ్రి ప్రభు ద్వారా మనల్ని ఏం చేసినాడు? ఈ దత్తపుత్రులను తీసుకున్నాడు. ఆయన పుత్రత్వం ఇచ్చినాడు మనకి. పుత్రత్వం ఇచ్చిన ద్వారా మనం ఏమైపోయినాము? ఆయన పుత్రులు అయినాక ప్రభు కలిగినట్టు ఎవరికి వచ్చేది? మీరు క్రీస్తు వారు అన్నారు. మనం క్రీస్తు వారు అయిపోతే క్రీస్తు దేవుడు వారు. దేవుడిని కలిగినంత ఎవరిపై ఉంది? క్రీస్తుకి ఉంది. అప్పుడు క్రీస్తుకు ఉండేదంత ఎవరికి ఉంది? సంఘానికి ఉంది. మనం ఇప్పుడు సంఘములు ఏమైపోతున్నాం? మీరు క్రీస్తు వారు. ఎప్పుడైతే మనం క్రీస్తు వారుగా అవుతామో అప్పుడే మనము తండ్రి కుమారులు అయిపోతాం. అప్పుడు తండ్రికి కుమారుడికి హక్కు అన్ని ఇచ్చేసినాడు. అప్పుడు ప్రభుకి ఇచ్చిన హక్కు దేవుడికి వచ్చేది, సంఘానికి వస్తుంది. అదే అంటున్నాడు, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వారు. అప్పుడు దేవుని వారసుడు అయితే ఆయన యావత్తు ఎవరు? ఆయనకి ఇచ్చేస్తే ఆయన ఎవరికి ఇస్తాడు? మొత్తము సంఘానికి హక్కు వచ్చేస్తుంది. తండ్రి క్రీస్తుకి ఇచ్చేది యావత్తుని ఎవరికి హక్కు వస్తుంది? అన్ని ఆశీర్వాద అది అంటారు. బట్టి మనం 1 కొరింథీ 8:6 చూసినప్పుడు, కొరింథీ రాసిన 1 కొరింథీ 8:6 వచ్చినము, ఆకాశం నైనను భూమి మీద నైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. సమస్తం ఆయన ద్వారా కలిగింది. అయితే సంఘం అంగము ఎవరి ద్వారా కలిగింది? క్రీస్తు ద్వారా. ఎంత బాగా చెప్తారు. 1 కొరింథీ 11:3, ప్రతి పురుషులకి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకునవలనని కోరుచున్నాను. అదేదా ప్రతి పురుషునికి ఎవరు శిరస్సు? క్రీస్తు శిరస్సు. అదిదా మనం గమనించాలి. ప్రతి పురుషునికి ఎవరు వచ్చున్నామో దేవుడిని ఎంత మనంతా అందరికి ఎవరుదా? ఆయనే మనకి శిరస్సు. అది అప్పుడంతా ఏమని అర్థమో? ఆయన ఆలోచన కలిగి ఉండాలి. ఆయన ఏం తలస్తాడు? ఎప్పుడు తండ్రిని మహింపరచాలా, గణపరచాలా, తండ్రి మాట నెరవేర్చాలి. అదే ఆయన గురి. అదే మనం కలిగి ఉండాలి. యోహాను సువార్త 17:9-10 వచనాలు.
ఇంకా ఒక వచనం ముగించేస్తాము. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. యోహాను సువార్త 17:9-10 నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. చూసారా, నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున అంటాడు ఆయన. అప్పుడు ఎప్పుడైతే దేవుణ్ణి సత్యమును నేర్పించేశాడో, దేవుడి సత్యాన్ని గ్రహించామో, ఒప్పుకున్నామో, అంగీకరించామో, విశ్వాసించామో, తీర్మానించామో, ఎవరు వారైపోయినామో? దేవుణ్ణి వారైపోయినాము అంటారండి. అప్పుడు మనకి నీ వారికి వాళ్ళకి ప్రార్థిస్తాను దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాడు. మళ్ళా నావన్నీ నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. 21 వచనము, అక్కడ 21, 17-21. తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున వారిలో మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారిని అందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. చూసారా, అందరూ ఏకమై ఉండాలా. ఎవరైతే యేసుప్రభు వాక్యం అపోస్తలుల ద్వారా విన్నారో, విశ్వసించారో అందరికీ, ఇంకా ఎవరు విండిపోతారో వింటారో అందరికీ. ఎంత పెద్ద ప్రార్థన, ఎంత మర్మమైన, ఎంత జ్ఞానమైన ప్రార్థన చూడండి. దేవా వీరికి మాత్రం కాదు, అపోస్తలులు విన్నారు, అంగీకరించారు. వీరికి మాత్రం కాదు, వీరి నోట నుండి వచ్చి మాట రాసి పెట్టేశారు. ఆ మాట ఏం చేశారు? నోట నుండి వాళ్ళు విన్నారు, వీళ్ళు రాసి పెట్టేశారు. రాసిన మాట ఎవరు చదువుతారో, ఎవరు ధ్యానిస్తారో, ఎవరు అంగీకరిస్తారో, ఎవరు ఒప్పుకుంటారో అందరికీ ఏమైపోయిందే. అది ఎంతో గొప్ప ప్రేయర్ చూడండి. ఇలాంటి ప్రేయర్ ఏ జ్ఞాని అని చేయగలుగుతాడా? ఉన్నాడా? లేడు. ఏ జ్ఞాని లేదు ఆ ప్రార్థన చేసేంత జ్ఞాని. అదే ప్రభు, దట్ ఈస్ మాస్టర్ అంటారు కదా, ఆయనే. తండ్రి వీరు 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 మీరు కాదు, వీరు నోట నుండి వచ్చే నా మాట ఎవరు అంగీకరిస్తే అందరే అని చెప్పేశారు. ఎంత గొప్ప ప్రేయర్ చూడండి. రోమా 14:8, రోమా పత్రిక 14:8. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము. ప్రభు కోసం బ్రతుకుచున్నాము. చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. అదే అండి, ఇదిదా క్రైస్తవ లక్షణము. క్రైస్తవ ఒక తీర్మానమే ఉండాల. దేవా నేను బ్రతికినా నీకోసరం, చనిపోయినా నీకోసరం. అదేదా పౌలు అంటారు, నేను ఎలాగైనా ఆయనలో పూర్తిలో పునరుద్ధానం కలుగుతూ ఎలాగైనా ఆయనతో పాటు ఏమైనానో సిలువ వేయబడినాను అంటారు ఆయన. ఎంత గొప్ప చూడండి మనసు. ఇదిదా ఉండాల. ఏమంటా, నేను బ్రతికినను, మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము. ప్రభు కోసం బ్రతుకుచున్నాము. చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాను. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. అదిదా, మనం బ్రతికినా చనిపోయినా ప్రభు వారమై ఉండాలి. అందుకే మనకి ఎప్పుడు ఆ వాక్యం గుర్తుంటుంది. 116-15 ఉంటుంది కీర్తన. ఏం చెప్తుంది? వద్దు, యెహోవా పరిశుద్ధుల మరణము ఆయనకి విలువ కలదంట. యెహోవా పరిశుద్ధుల మరణము ఎవరిలో? ఆ పరిశుద్ధులుగా ఉన్న దేవుడిని అంతా మనం పరిశుద్ధులుగా ఉండాలి. వాళ్ళ మరణం ఆయనకి ఎలాంటిది? దృష్టికి విలువ కలిగినది. అది ఎప్పుడు ఉండాల. ఇది చూడండి, ఈ మరణం మనం బ్రతికినను చనిపోయిన క్రీస్తు వారమై క్రీస్తులో ఉండాల. కావున ప్రియమైన సగోదరు, ఇంతవరకు కూడా ఈరోజు కూడా దాదాపు మన 3వ అధ్యాయంలో 18 నుండి 23 దాకా 6 వచనాలు చూడడానికి దేవుడు దయ చూపించారు. ఇంతవరకు ఒక అధ్యాయాన్ని ఈరోజు మనం ముగించేశాము. దేవుడి చిత్తం అయితే రాబో దినములో 4వ అధ్యాయం ప్రారంభిస్తాం. ఇంతవరకు ఓపిక ఉన్న అందరికీ ప్రభు నామములో వందనాలు.